వెల్కమ్ టు లియో న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ టీవీలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. చలసాని గారు నమస్కారం. చలసాని గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ రోజు రగిలిపోతున్నట్టుంది. చాలా ఇష్యూస్. ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సామాజిక ఉద్యమాలు, మరోవైపు ప్రత్యేక హోదా ఇష్యూస్, మరోవైపు బీజేపీ, కేంద్రం, రకరకాల ఇష్యూస్, పాలిటిక్స్ రగిలిపోతున్నట్టుంది ఆంధ్రప్రదేశ్. ఏంటి ఇప్పుడు మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చింది, దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామని కేంద్రం దాదాపుగా ప్రకటించినట్టుంది. ఎడిపోతుంది ఆంధ్రప్రదేశ్? ఎందుకు ఇంత సమస్యలు, ఎందుకింత వివాదాలు? సమస్యలు రాజకీయ నాయకులు తీసుకొచ్చినాయి 99% అండి. సహజసిద్ధంగా వచ్చినాయి. అక్కడున్న ఆ ప్రాంత రుద్దబడినవి కొన్ని ఉంటే రాజకీయ నాయకుల ద్వారా ప్రేరేపితమై ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆ పరిస్థితి తీసుకొచ్చినాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 1953-54లో అసలు అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానీ అంతకుముందు కూడా 1970 తర్వాత సేంద్రియ పథకం వచ్చిన తర్వాత, అగ్రికల్చర్ విధానం వచ్చిన తర్వాత గొప్ప కానీ ఇండస్ట్రియల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, బీచ్ ఏదున్నా సరే అది కానీ విద్యాపరంగా ఎంతో ముందు ఉండేదండి. విద్యాపరంగా కూడా చాలా నెంబర్ 1 స్టేజ్లో ఉండేది. వైజ్ఞానిక పరంగా కూడా బ్రెయిన్ డ్రైన్ అయినా మిగతా ప్రాంతాలకి చాలా ముందంజలు ఉండేది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంతా జాలిపడే స్థితికి వాళ్ళ దేశం అంటే మీ మాటలోనే నాకు ధ్వనించింది ఏంటంటే, ఏంటి ఇలా అయిపోయిందనే బాధ, జాలితో కూడిన బాధ ఏదని అనుకోండి వచ్చిందంటే దానికి బాధపడుతున్నాం. ఒక తెలుగు జాతి బిడ్డగా నేను ఎప్పుడు సమైక్యాంధ్ర ఆ రోజు కోరుకున్నాను. తెలుగు జాతి అందరూ ఒకటే అనుకున్నాం. తర్వాత విడిపోయినా తిట్లు లేకుండా విడిపోవాలి అని కోరుకున్నాం. ఇవాళ తెలుగు జాతి అంతా కూడా బాధపడుతున్నారు. ఏంటి తరం వెనుక తరం దగా నిరంతరం దగా ఎందుకు ఇలా పరిస్థితి వచ్చిందని. దీంట్లో ముఖ్యమైన కారణం రాజకీయ నాయకుల చేతకానితనం, కుట్రతనం, ముఖ్యంగా రాజకీయ నాయకులు అని చెప్పాలి. ఒకప్పుడు రాజకీయ చైతన్యానికి ప్రతీక అనే ఒక మాటను ప్రతిసారి ఉపయోగించేవాళ్ళు, చూసేవాళ్ళం. ఆ చైతన్యం కూడా ఎప్పుడు కనపడేది రాజకీయ అంశాల్లో కానీ, సామాజిక ఉద్యమాల్లో కానీ, ఇంకేదైనా సరే. ఇప్పుడు రాజకీయ ఉద్యమాలు ఇవన్నీ వదిలేయండి, చైతన్యం కాస్త కొంత శృతిమించిందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుల కింద రంగాచార్య గారు ఉండేవారు. తర్వాత ఎంతమంది అయ్యారు, దామల సంజయ్ బ్రహ్మానందరెడ్డి, తర్వాత దామల సంజయ్ గారు, భోగరాజ్ పార్టీ చాలామంది అయ్యారు. కానీ నేను చెప్పింది 100-120 సంవత్సరాలు, 130 సంవత్సరాల క్రితం కూడా చెప్తున్నాను. బీజేపీకి 3 తెలుగు వాళ్ళు అయ్యారు. ఇప్పుడు కాదండి, హిందూ మహాసభకి 50-70 సంవత్సరాల క్రితం అవటం. తర్వాత బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అఫ్కోర్స్ జానా కృష్ణమూర్తి గారు తమిళేనైనా తెలుగు ఏదన్నా కానీ. వామపక్షాలకి చంద్రరాజేశ్వరరావు గారు. ఆ తర్వాత మొన్న 2 పక్షాలకి సీతారాం యేచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్న సంఘటనలు చూసాం. సుందరయ్య గారు ఎంత మహా. అలాగే దేశంలో సమతా పార్టీ అనేక పక్షాలకండి. ఆర్ఎస్ఎస్కి అయితే మన బాలాసాహెబ్ దేవరాజు గారు, బాలా దేవరాజు అని పెట్టుకోమనండి, ఇక్కడి నుంచి వెళ్ళినాళ్ళు. ఏదైనా సరే నేను చెప్తున్నాను, దేశానికి ఎంతమంది భారత రాష్ట్రపతులు ఉన్నారనుకున్నారు తెలుగు వాళ్ళు? 3. ఒక ఆయన ఎక్కడి నుంచి వెళ్ళినా బేసిక్గా నీలం సంజయ్ రెడ్డి గారు అయితే, జోగే పంతులు గారు అబ్బాయి, అంటే శాసనమండలిలో ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని తీర్మానం ప్రవేశపెట్టి 1920 అబ్బాయి, పరంపురానికి చెందిన వరహగిరి వెంకటగిరి గారు, వివి గిరి గారు ఉంటే అవుతుంది. 1961 వరకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న తిరుత్తని నుంచి వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతులు అయ్యారు. ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా చేసేవారేమో 1996 సరే ఏదైనా కానీ. ఈ పరిస్థితి దిగజారిపోయింది. అంటే తెలుగు జాతి విడిపోవటం ఒకటి బాధాకరం. మానసికంగా విడిపోకూడదని కోరుకున్నాం. ఇంతవరకు ఇంకొంత ఐక్యత మళ్ళీ వస్తాం. సరే, అది ఆ విభజన సమయంలో వచ్చిన కొంతమంది రాజకీయ ప్రేరితని పక్కన పెట్టుకున్నా. ఇవాళ మాత్రం నేను భావించేది, తిరిగి ఆందోళనగా నిలబడాలనుకుంటే కేవలం రాజకీయాల మీద ఆధారపడి రాజకీయ స్వార్థపూరితంగా ఉండే వాళ్ళని కొంత పక్కన పెట్టి స్వతంత్రంగా ఆలోచిస్తే ఆ ప్రాంతం
లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఇది స్ఫురిస్తుందని భావన. అంటే ప్రజల్లో చైతన్యం ఏమైనా లోపించిందా, లేకపోతే ప్రజల్లోనే కొంత ఏమంటారు దాన్ని అతి చైతన్యం ఉందా? అతి తెలివి అనే ఓడి వాడితే అదేమన్నా మళ్ళీ ఇబ్బందులు గురిచేస్తుందని తెలియదు, కానీ అట్లా ఏమన్నా ఆ థింకింగ్లో ఏమైనా ఆలోచించవచ్చా? ఇప్పుడు దూర ఉద్యమాలు పక్కన పెడదాం. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి మొట్టమొదటి ఆ రోజు వచ్చినప్పుడు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విజ్ఞాపన పత్రం అంటే సైమన్ కమిషన్కి కలిసి ఇవ్వమంటే బహిష్కరించాం. ఎందుకంటే కేంద్రం పిలిపించింది కాబట్టి. అంబేద్కర్ గారు బహిష్కరించుతున్నారు, రిపోర్ట్ ఇచ్చారు. ఒడిశా సింధు వాళ్ళు బహిష్కరించకుండా మా దానికి రాష్ట్రాలు ఇవ్వండి అన్నారు. మనం కూడా రాష్ట్రం అంటే అది ఇస్తే తెలుగు మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమే ఇది స్వతంత్రం ముందు. అప్పుడు కమిషన్ తీసుకుని ఆ తర్వాత షా కమిషన్ వేసిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినాయి ఒడిశా అండ్ సింధ్ అండి. ఇండిపెండెన్స్ ముందు. స్వతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు చైతన్యం అనేది ఆ తర్వాత నుంచి అంటే స్వాతంత్రం కోసం త్యాగం, ఆ తర్వాత పోరాటం సాగింది. 1920 నుంచి 53 వరకు పోరాటం సాగి చైతన్యం లేకుండా పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో అనేక మంది ఒక బలిదానంతో ఆ రోజు జరిగింది. ఎంతమందికి చనిపోయారండి బలిదానంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భించింది. తర్వాత సమైక్యాంధ్ర విశాలాంధ్ర ఏర్పడినప్పుడు కూడా తెలంగాణలో గోవిందగిరి అలా కోటిలో దగ్గర నుంచి అనేక మంది ఆ రోజు కొండా లక్ష్మణ బాబుజీ గారు, కాళోజీ గారు అందరూ సమైక్యాంధ్రవాదులు. బురుగుల రామకృష్ణరావు గారు, కేవీ రంగారెడ్డి గారు ఇద్దరు ముగ్గురు తప్పితే, చెన్నరెడ్డి గారు కుటుంబం తప్పితే ఎక్కువ మంది ఇక్కడ సంఘి గారు హైదరాబాద్ మేయరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కావాలన్నారు. అక్కడి నుంచి కూడా మన ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చి నాకు అనేది ఆ ఉద్యమం కాకపోయినా అది. ఆ తర్వాత మనం చూసాం జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఇక్కడ తెలంగాణలో జయాంధ్ర ఉద్యమం కొనసాగించుకోవడం జరిగింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర అక్కడ వరకు ఇక్కడ ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఏదో ఒకటి సాధించుకున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మొదలుపెట్టాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సంవత్సరం 3 నెలల తర్వాత వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, మొదట్లేరు. తర్వాత తెలుగుదేశం ముందు కావాలని తర్వాత లాస్ట్ మీట్లో వచ్చారు. వామపక్షాలు మాతో కలిసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నిలబడున్నారు కాంగ్రెస్. కానీ విశాఖ ఉక్కు 1965లో మొదలైన ఉద్యమం కళ సాకారం కలిసి ఈ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ 1992 వచ్చేంత వరకు శంకుస్థాపన వేసింది. అప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు పూర్తి స్థాయి ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పుడు ప్రధానమంత్రిగా 1992 ఓపెన్ చేసినాను. 90లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. పోరాటాలు లేకుండా రాలేదండి చైతన్యవంతం. కానీ మీరు అతి చైతన్యవంతం నేను అనగానే మౌలికం తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బేసికలీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ కంపేర్డ్ విత్ తెలంగాణ అండ్ అదర్ ప్లేసెస్ అండి. నేను పోలుస్తున్నాను. 2 సమూహాలని ఒకే తల్లి బిడ్డలైన 2 సమూహాలను జనకు వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే మనకు ఎందుకులే వచ్చింది కూడా లా అబైడింగ్ సిటిజన్స్ అండి ఎక్కువ మంది. మనకెందుకు కోపం ఉంటుంది. నాకు మహమూద్ అలీ గారు తెలంగాణ హోంమంత్రి గారు తర్వాత ముగ్గురు ఫిబ్రవరి 20వ తారీఖున ఏపీ బాగున్నప్పుడు అందరూ ఆ బిల్లు ఆమోదం బయటకు వచ్చి మేము అందరూ ఒక ఆయన డాక్టర్ రఘురామ్ గారిని ఆయన చాలా బాధపడి అసలు ఆత్మ చాలా ప్రాణం అలా ఉన్నప్పుడు మేము కూర్చున్నప్పుడు ఏంటండి శ్రీనివాస్ గారు ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అన్న తర్వాత పక్కన 2 ఇంకో నాయకుడు ఏంటి పేరు ఎందుకులేండి పెద్ద నాయకులే ఆయన కాదు ఒక్కడ కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి కాంగ్రెస్ ఏమన్నారు కాంగ్రెస్ అది అన్నారు. నేను అన్నాను కొంచెం అసలు అవసరం లేనప్పుడు ఇంకెందుకు మనం ఉద్యమం చేసిన అయిపోయిన తర్వాత మనమే వస్తున్నప్పుడు ఖర్చు ఎందుకు మనకు కష్టమైన సైకిల్ కూడా బయటికి రారండి. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 170 స్థానాల్లో డిపాజిట్లు పోతే అసలు 100 అసలు అసహించుకుంటారు చూడండి అన్న. నిజమా అన్న లోపల ఉంటుంది బయటికి రాదండి చాలా వరకు. గబ్బుకునే ఎక్స్పోజర్ కాదు కొంతమంది. నేను చెప్పిన మౌలికంగా ఆ ఎడ్యుకేషన్ పెరగటం, కొంత వ్యాపార దృక్పథం. బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యవాద శక్తులు ఎక్కడున్నా సరే ముందర వ్యాపార దృక్పథం కిందకి అలవాటు చేస్తారు. కొంత అది ఇంకింగ్ అంటే కింద డీప్గా వెళ్ళటం అది వేళ్ళుకుంటాం ఒక భావన కొంత అయి ఉండొచ్చు. తర్వాత మనం వెళ్తే ఏంటి లాభం, మనం ఇప్పుడు మనం ఓటేస్తే లాభం ఈ విధంగా ఉంటుంది. అందువల్ల చైతన్యం ఉంది, అతి చైతన్యవంతం కాదు. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల వల్ల ఈ కులాలు రెచ్చగొట్టడం వల్ల అసలే దాంట్లో వస్తున్నామండి. ఈ కుల విద్వేషాలు రెచ్చగొడతాం, ఎవరి కాళ్ళు భయంకరం చేయటం. ఇప్పుడేమో ఉత్తర భారతీయ పార్టీ ఒకటి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. దీంట్లో పడిపోయారు అనుకుంటున్నాను కొంతమంది. అందరిని నేను అన్నాం అసలు రాష్ట్రానికి ఏం కావాలో మానేశారు. ఒకళ్ళేమో కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఒకళ్ళేమో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అసలు అయోమయమైన పరిస్థితి. ఎందుకంటే అంతర్వేద అనే సంఘటన ఉంది మా జిల్లాల్లోనే. మాది ఇటు సైడ్ ఉంది పాలకొల్లు, కొంచెం అటు పక్కనే మా చాలా దగ్గరండి అంతర్వేద రథం. ఆ రథం సంఘటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రథం తగలబెట్టాల్సిన అవసరం ఉందా అసలు? అధికార పక్షంలో ఉంది, ముఖ్యమంత్రి క్రిస్టియన్ను. అలాంటి పక్షంలో ఆయన ముఖ్యమంత్రి క్రిస్టియన్ బట్ అందరికీ. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏమన్నా కొరువుతో తలగొక్కుంటారా? తెలుగు ఉన్న వాళ్ళు ఎవరో కూడా చాలా చేయరండి. అకతాయిలు ఎవరో దుర్మార్గులు ఎవరు. అలా తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు పోయి మళ్ళీ 4 కోల్పోయి అలా పోలీసు వ్యవస్థలో భయంకరంగా తలపడుతున్నట్టుండే వ్యవస్థలో వాళ్ళు వెళ్ళి పెడతారా? మామూలుగా అయితే ఒక వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ వీటికి 5-6 కిలోమీటర్ దూరం కానీ 10 కిలోమీటర్ దూరం ఉంటారు కదా. ఆమ్ ఆద్మీ చిన్న పక్షాలు ఏమో ముట్టుకోరు కదా. ఎవరికి అవసరం ఉంటుంది అన్న? ఇప్పుడు ఈ గొడవలో ఎవరికి లాభం అవుతుంది? చిన్న గీత దగ్గర ఆయన కులంతో పెడుతున్నాడు, మొత్తంతో వాడుకుందామని మిగతా పార్టీలు కూడా కంపల్షన్లోకి నెట్టివేయబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు జాతీయ పార్టీ నేత కానీ మన స్థానిక పార్టీ అని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎవరన్నా ఆయన వ్యతిరేకులన్నా కాదనని సత్యం అండి. ఆయన జాతీయ స్థాయి నాయకుడిగానే పరిగణిద్దాం. అలాంటి నాయకుడు వెంట మన మాటలు అందరూ వచ్చినాయంటే కంపల్షన్. ఈయన కొడతా ఉన్నా, ఈయన ఇలా చేస్తూ ఉన్నాడు మాట్లాడితే కులం పెట్టి ఆయన అలా. అందుకని నా ఉద్దేశం మీకు అర్థమైంది. మేము ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నెట్టబడుతున్నారు. కొన్ని బీజేపీ క్రియేట్ చేస్తుందా, ఉపయోగించుకుంటుందా? ఏంటి మీ ఆలోచన? బీజేపీలో నిజమైన ఆర్ఎస్ఎస్ వాదులు నేను అనేది ఇంతకుముందు వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళందరూ ఉండేవారు కదా. వాళ్ళ శిష్యులు వాళ్ళు రాముడి పట్ల అచంచల విశ్వాసం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఉత్తర భారతీయ ఆర్య సిద్ధాంతం అంటే వాళ్ళందరికీ అది ముఖ్యమండి. మేము శ్రీనివాసుడు, ద్రవిడు, వెంకటేశ్వరుడు అని కాదు, దేవుడు ఎవరికైనా సరే మా దేవుడు. ఆ ఆది సిద్ధాంతాల్లో గ్రంథాల్లో మా వెంకటేశ్వర స్వామి గురించి ఏముండదు, దక్షిణ భారత అయ్యప్పది ఎవరి గురించి ఉండదు. అదొక సెపరేట్ ఉత్తర భారతదేశం నుంచి ఆ మధ్య ఏషియా నుంచి వచ్చిన బ్యాచ్లు ఒకటి ఉంటాయి పక్కన పెట్టండి. సరే, స్థానికంగా ఎవరన్నా రాముడిని ఎవరన్నా ఒక ఆర్ఎస్ఎస్ వాది కానీ హిందూ మహాసభకు సంబంధించిన వాళ్ళకి నిజమైన వాళ్ళు కానీ రాముడి యొక్క విగ్రహాన్ని అపవిత్రం చేస్తారు, మన కళ్ళలో ఊహిస్తామా? వాళ్ళకి సంబంధం ఉండదు. రాజకీయంగా ఎదుగుదామని వచ్చే బ్యాచ్, దీన్ని అడ్డం పెట్టుకుని ఉండే బ్యాచ్, ఆకతాయిలు ఏమైనా చేస్తే దాన్ని వాడుకుని ఇంకా రెచ్చగొట్టి చేసుకునే బ్యాచ్. ఇప్పుడు ఎవరు జరిగిందో వాళ్ళు తెలుసు, మనకు ఎవరికి తెలియదు కదండి. ఇలాంటి మీ కళ్ళకు కనపట్లేదు. నన్ను అడుగుతున్నారు, మీకు తెలియట్లేదా? దీన్ని వాడుకుని రాజకీయం ఎవరు నిర్మిస్తున్నారు? మతాలను వాడుకుని రాజకీయాలు, కులాల వాదన రాజకీయాలు. అలా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు అభివృద్ధి ఏంటి అనే దాని గురించి ఇష్యూ నడుస్తుంది ఇవాళ. అలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఒక సమస్య మీద ఇంకో సమస్య. ఈ గీత వచ్చింది కదా, మాకు బడ్జెట్లో అన్యాయం జరిగింది, దానికన్నా పెద్ద గీత విశాఖపట్నం గీయండి. మేము కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నామండి. కడప ఉక్కు ఆంధ్రలో కానీ 300-400 రోజులు వాళ్ళు దీక్షలు చేశారండి. మేము సభలో పాల్గొన్నాను, అన్ని సభలకు వెళ్ళి నేను వచ్చాను. అక్కడ 3 సార్లు వెళ్ళి వచ్చాను. అక్కడ దీక్షలో వాళ్ళు సంఘీభావం తెలియజేసాం, అందరం. అలాంటి సందర్భంలో మేము కడప ఉక్కు ఆంధ్రలో హక్కు అంటా ఉంటే అయిపోయిన అసలు ఉన్నదాన్ని తీసుకొని వాళ్ళ పైకి తీసుకొచ్చి పెట్టి అంటే నిరంతరం మాకు అసలు ప్రత్యేక విభజన హామీలు రావట్లేదే బాబు స్వామి అంటే దానికన్నా పెద్ద గీతకిస్తారు. కక్ష కట్టినట్టే. నేను బీజేపీ గీతలేనా ఇవన్నీ? బీజేపీ గీత మామూలు గీతలు అంటే గీతలు కాదండి, కక్ష కట్టినట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యవాద దురహంకారంతో మామూలుగా వ్యాపారస్తులుగా వచ్చి పక్కా వ్యాపార బ్యాచ్ అండి. తెలుసుగా మీకు. ఈస్ట్ ఇండియా 1999 డిసెంబర్ 31 అప్పుడు ఆ స్థానం జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పడిన సంస్థ వ్యాపార దృక్పథం సామ్రాజ్య దృక్పథం అయినప్పుడు ఈ వెస్ట్ ఇండియా కంపెనీ బయలుదేరి నేను పదే చెప్తాను, మోషా గారు అన్నీ చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది. వీళ్ళు ఏంటి ఇప్పుడు ఆ మోడీ గారికి నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత 5-6 పిల్లలు 10 మంది బామర్దులు ఉన్నా పోయేది వాళ్ళతో. ఇప్పుడు 1700 మంది గుజరాతీ అండ్ మారవా వ్యాపారులు అంటున్నారండి. ఎవరు వీళ్ళందరూ ఆత్మబంధువులు, మా అమిత్ షా గారి బంధువులే. ఎవరు అదానీ గారి బంధువు కాదా? అంబానీ గారు అమిత్ షా గారి బంధువులు కాదా? వాళ్ళ బంధువులా కాదా? అండ్ ఏంటండి పరిస్థితి ఇక్కడ? కమ్మేసినట్టు కమ్మేశారండి. తెలంగాణను కూడా కమ్మేశారు. మీకు తెలియట్లేదు, మొత్తం అంగాల్లోనూ జరిపారు. నేను వ్యాపారం చేసుకోండి తప్పు కాదు, ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. దాష్టికం చేయకూడదు. ఎలాంటి దాష్టికం ఏంటంటే మీరు అన్నారు కదా నిష్క్రియ పర్వతంలాగా, అంటే అలా అనిపోయినా విజయవాడ నడిబొడ్డున ప్రత్యేక హోదా కావాలని అక్కడ స్థానికంగా ఉన్న యువకులు, బలహీన వర్గాలు అందరూ కూడా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే గుజరాత్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, పీయూష్ దేశం మొత్తం పేర్లు కూడా ఉన్నాయండి, అది ఎన్నో ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. అమ్మాలి ఈ బూతులు తిట్టి వాళ్ళకి అమ్మలు లేరండి, తెలుగు వాళ్ళకే ఉంటారా, వాళ్ళకి అమ్మలు లేరా? బూతులు తిడతా అన్ని వీడియోలో వచ్చింది. కొట్టి రక్తం ఓడుతున్న వాళ్ళని మాకు హక్కు లేదు కదా. గుజరాత్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, పోయా ఢిల్లీ, ఏళ్ళని జైల్లో వేశారండి వాళ్ళని వేయకుండా. వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, పత్రికలు రాశారు ఎంత తాటిక అక్షరాలతో కొట్టారని. ఇక్కడ రక్తం ఓడుతున్న విద్యార్థుల్ని రిమాండ్ తరలించి హాస్పిటల్కి పంపించి రిమాండ్ తరలించి మళ్ళీ అక్కడిని తీసుకెళ్ళి జైలు 23 రోజులు రిమాండ్ వేస్తారండి. ఎవరండి వాళ్ళు? గుజరాత్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మేము బంద్ చేస్తుంటే 1 టౌన్లో
మా బడ్జెట్ ఏదైనా సరే మాకు బాగా గుజరాత్ బాగా వస్తే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఉద్యమం చేయకుండా మా మోడీ గారు గుజరాత్ బాగా చేశారంటే ఎలా కుదురుతుందండి అది? నేను తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే కాదని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏం జరిగింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పక్షం, ఈరోజు అందరూ ఆయన పక్షమే. ముఖ్యమైన ఎవరు చెప్పండి? బీజేపీ, జనసేన, వైకాపా, తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఏదో కొంచెం బాధ కలిగింది మాట్లాడుతున్నారు. క్లచెస్లో పెట్టుకునే పరిస్థితి ఎవరు పెట్టుకుని నన్ను అడుగుతున్నారు. ఆయన దగ్గర నుంచి మాట్లాడే పని ఉందా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే ఆంధ్ర మీద అంత గట్టిగా మాట్లాడారు కదా ఒకప్పుడు, అలాంటిది ఇవాళ బడ్జెట్లో ఎంత అన్యాయం జరిగితే కీ అని సౌండ్ చేశారా? విజయసాయి రెడ్డి గారు మా ఒక్కళ్ళు సౌండ్ చేశారా? బడ్జెట్లో ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్ని కోట్లు? 2200 కోట్ల రైల్వేకి. మీ తాతగారి జాగీరని మీ గుజరాత్కి 70,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు పెట్టుకుంటున్నారా? తెలంగాణకి ఇక్కడి నుంచి మెట్రోకి ₹1 లేదా? మెట్రో 2 ఎక్స్టెన్షన్స్ కావాలని 5 నుంచి మొత్తుకుంటున్నారు కదా. ఎయిర్పోర్ట్గా కనెక్షన్ చేయాలి, అటు నుంచి ఆ లింక్ కంప్లీట్ చేయాలని ₹1 కేటాయించలేదా? మీకు ఎలక్షన్లు అన్నీ పక్క రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కేటాయిస్తారా? ఆంధ్రప్రదేశ్కి మాట్లాడకుండా ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,600 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కేటాయిస్తారా? ఆంధ్రప్రదేశ్కి లేదు, తెలంగాణకు లేదు. నేను మీరు ఆంధ్ర గురించి మాట్లాడారు, నేను 2 తెలుగు జాతి గురించి మాట్లాడుతా ఉన్నాను. రైట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మరి కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంది, కేంద్రం బడ్జెట్లో మీకు సరైన రీతిలో నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం సహకరించట్లేదు, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, కేంద్రం ఇంకేదో ఇవ్వట్లేదు, చెప్పిన హామీలు నిలబెట్టుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేడు? 6 నెలలు, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. మరి బీజేపీకి ఎందుకని భయపడుతున్నారు? కేసులున్నాయని భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కేసులు ఆవిడ పెడతారని, లేకపోతే ఈయన ఉన్నాయి తీస్తారని ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎక్కడ ఏవి ఆ నిరుడు కృష్ణ అంతటి గొప్ప రోజులు ఎక్కడున్నాయి? ఎన్టీ రామారావు గారు ఉండగా తెలుగువాడు అక్కడికి వెళ్తున్నాడంటే ఎంతటి గౌరవం ఉండేది? పివి నరసింహరావు గారు అయిన తర్వాత కూడా వాళ్ళు హేళన చేశారు. అరే తెలుగు బాబు ఆగా ఎన్నిసార్లు నేను ఢిల్లీ వెళ్తాను, చాలా అవమానకరంగా ప్రయత్నం. ఆయన నిలబడ్డాడు. రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు 30 మందిని కూర్చుని డెఫినెట్గా చక్కని తిప్పారండి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆయన వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించుకోవచ్చు. ఇది చరిత్ర చెప్తుంది. ఈ దేశంలో 2వ అతిపెద్ద పార్టీ కింద తెలుగుదేశం పార్టీ 1984 ఉంది. బీజేపీకి 2 సీట్లు, ఒకటి ఇక్కడ భిక్షే. సిపిఎం ఏది దేశంలో అతిపెద్ద ముఖ్యమైన ప్రతిపక్షమే. గుర్తింపు లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గుర్తింపు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పొజిషన్లో ఆ రోజు తెలుగుదేశం చేసింది, ఒక తెలుగువాడు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33 మందితో ఆయన చక్రం తిప్పారు. పదవి తీసుకోకపోయినా రాష్ట్రానికి లాభం జరిగింది. ఏదండి మన గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి చాలా లాభం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సంయమనంతో, పోరాటం కాదు సంయమనంతో తీసుకొచ్చి 33 మందితో, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆ రోజు ఇక్కడి నుంచి 33 మంది ఎమ్మెల్యేలతో యూపీఏ 1 ఎక్కడదండి? యూపీఏకి 2 తిరపడిన యూపీఏ 1 ఎక్కడది అసలు? ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? రాజశేఖర రెడ్డి గారు అక్కడ నిలబడి సంయమనంతో సాధించుకొచ్చాడు కొన్ని ప్రాజెక్ట్స్. అయినా మనం ప్రాజెక్ట్ అయిపోయినా మొదలు పెట్టేద్దామని. సరే, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, లేకపోతే రాజశేఖర అవినీతి, దట్స్ పక్కన. కేంద్రంలో ఒక తెలుగు వాడి కింద వాడి వేడితో నిలబడిన వాళ్ళు ఇవాళ మీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎంపీ, లేదా అక్కడ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరైనా అడగండి, ఇవాళ తెలుగు వాడికి ఢిల్లీ వెళ్తే గౌరవం ఏంటో మీరు ఒకసారి కనుక్కోండి. మీరు ఇంటర్వ్యూ చేయండి ఇక్కడ కూర్చోబెట్టి, ఆత్మసాక్షిగా చెప్పమానండి గుండె మెచ్చి చేసుకుని. 40-60 మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ వెళ్తే పరిస్థితి ఏంటి? మా కర్మకాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యసభలో ఉన్న వాళ్ళు 11 మందిలో ఒక ఆయన సురేష్ బాబు, ఆయనకి ఏం చేశారో ఏమి ఇచ్చారో ఉన్న తర్వాత పీకేశారు. ఆయన వచ్చి నిన్న మాట్లాడతాడు విశాఖ గురించి. ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ గెలిచి పెంచింది మా జీతం మా దగ్గర నుంచి పంపించిన తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు మా మిగతా దాని గురించి మాట్లాడతావా నువ్వు? సురేష్ బాబు గారు. ఇంకొక నత్వానీ గారు గుజరాతీ ప్రభువులు చెప్పారు, ఈయన ఇచ్చారు. ఏంటండి పరిస్థితి? పోనీ తీసేయండి, 58 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అది పోనండి. 34 మంది అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభ లోక్సభ. ఏంటి పరిస్థితి? వాళ్ళకున్న గౌరవం ఏంటి? ఈ రాజీ డ్రామాలు ఏంటి? రోజుకోసారి నేను చేస్తా, నేను చేస్తా. ఏంటి రాజీ డ్రామాలు? ధైర్యం ఉంటే వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయండి, అరెస్ట్ చేస్తారు. మీ ఎంపీలు అందరూ మళ్ళీసారి చేయండి, జైలు వేస్తారు, మళ్ళీ చేయండి. మీకు ఇక్కడ పని లేదు, అక్కడ చేయండి పని. తీసుకురండి, విభజన హామీలు తీసుకురండి. నేను ఇదే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట మాట్లాడాను. రాజీనామా మీరు అక్కడ చేయండి అని చెప్పాను.
బయటికి రమ్మని కాదండి. అదే నేను ఇప్పుడు మీరంతా అడిగారు, అప్పుడు చంద్రబాబు నాయుడిని నిలదీశారు, ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రండి, మీరు ఎంపీలు విజయసాయిరెడ్డి గారు చేయండి, ఇది చాలా చాలా పెద్ద సవాల్ చేశారు. మీలాంటి వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు, విజయసాయిరెడ్డి చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, రోజు తొడలు కొట్టారు, రోజు అరిశారు, రోజు అంతా గందరగోళం చేశారు. మరి ఇప్పుడు ఇంతమంది ఎంపీలు వైసీపీ తరపున గెలిస్తే కనీసం బడ్జెట్లో సరైన కేటాయింపులు లేకపోతే, గట్టిగా నోరెత్తలేకపోతున్నారంటే ఏంటి, దానికి ఏం చెప్పాలి? దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయన బయటకు వచ్చేంత వరకు అది కాదు, ఆయన మోడీ గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారిని ఆయనే ఉద్యమం చేశారు. నేను లోపల విషయాలకు మీకు చెప్పాలి ఏం జరిగింది కూడా. చంద్రబాబు నాయుడు గారు మొదట ఉండగా మేము మొదట బంధు ఈ రాష్ట్రంలో విభాజ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటి బంధు పిలిపించాను. నేను సాధన సమితి మేమే ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాటికి సరే మనకు రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా వెంకయ్య నాయుడు గారి బ్యాచ్ కానీ మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి అది ఆయన ఏం చేశారో మాయ చేస్తే ఆయన ఎంత మాయపోయేంత కానీ నమ్మారు. ఆ రోజు 2016లో చెప్తాం మీరు మోసపోతున్నారండి అని చెప్పాం, వినలేదు. ఆ తర్వాత మేము ఆయన మీద తప్పు చేస్తున్నారని మాట్లాడాము. నేను చాలా సంయమనంతో వ్యవహరించాం, మేము అందరం కూడా చాలా సంయమనంతో వ్యవహరించాం. నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఇది ఉద్యమాన్ని అందించేసి ఏంటండి భౌతికంగా వాళ్ళ లెగమెంట్స్ కూడా తెలిపోయే పరిస్థితులు మాకు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఐ కెన్ షో యూ మై ఎంఆర్ఐ రిపోర్ట్ ఆల్సో. నేను అనేది భౌతికంగా మేము అంత దారుణంగా మేము అలా చాలా ఎక్సెస్ ఆయన కింద అనుసరులు చేయించవచ్చు. అనుసరులు అంటే గవర్నమెంట్ మిషనరీ ఉంటుంది కదండి. నేను అనుకుంటున్నాను మేము అందుకని చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా పోరాడినాను. ధర్మపాలన దీక్షలు కూడా ఆయనే చేసేయాలి. ఇప్పుడు మేమన్నా గవర్నమెంట్ రమ్మంటే కాంగ్రెస్తో కలవమని, కాంగ్రెస్కి ఇక్కడ డబ్బులు ఇవ్వమని, 3 రాష్ట్రాలు సపోర్ట్ చేయమని, మేము ఆల్టర్నేటివ్గా ఢిల్లీ వెళ్ళాలని మేము చెప్పాం. అంతే మేము చెప్తే వచ్చి అంత తెలివి తక్కువ ఆయన అంత స్థితిపెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మా వరకు మేము నేను అడుగుతుంది ఏంటంటే మా వరకు మేము అప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని నిలదీశారు, సరే ఆయన పోరాటాలు ఆయన చేశారు, మీ పోరాటాలు ఆయన ఎప్పుడు చేశారండి? ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు పోరాటాలు? వదిలేండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎందుకు నిలదీయట్లేరు? 2019 జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ప్రత్యేక హోదా అనే పదమే ఎందుకు రావట్లేదు? క్యాబినెట్ నుంచి బయటకు వస్తే ఒక్క రోజులో ప్రత్యేక హోదా వస్తుందని బెదిరించి మాట్లాడిన వాళ్ళు, దబాయించిన వాళ్ళు, అదిలించిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, విద్యార్థులతో పెద్ద పెద్ద సమావేశాలు పెట్టిన వాళ్ళు, ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేరు? ఆయన మాట్లాడకపోతే మీరందరూ ఎందుకు నిలదీయట్లేరు? ఆ రోజు ఉండగా మేము చంద్రబాబు నాయుడు రాజీనామాలు కాదండి, నేను మీరు కావాల్సిన మోడీ గారు నిలదీయండి, ఇదే మాట మాట్లాడాను. వాళ్ళ దగ్గర ఇంటికి నిలదీయండి అన్నాను. సరే ఆ రోజు మాట్లాడిన తర్వాత అక్కడ ఎంపీలు నాతో నారాయణరావు గారు, కొనకల నారాయణరావు గారు మాట్లాడుతూ కొంతమంది జరిగింది. వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. నేను అక్కడ రాజకీయ నాయకులు ఒక ముఖ్యమంత్రి కూడా ఉద్యమం అవతరణకు వచ్చారు. మా ఉద్యమాన్ని బలోపేతం ఆయన రాజకీయ నాయకులు ఉద్యమాలు ఇచ్చారు. కాంగ్రెస్లోకి అడిగారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆయన రాజకీయం చేశారు. నేనేం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఆయన వస్తారు. మీరు అందరూ మంత్రులు అచ్చెన్నాయుడు గారు నేను కాదంటే మిగతా వాళ్ళు నేను పిలుస్తా ఉన్నారు, కొంతమంది పిలిచారు, వచ్చారు కొంతమంది. నేను అందరినీ వ్యక్తిగతంగా తీసుకెళ్ళమని చెప్పాను. సరే చంద్రబాబు గారు దాంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి పక్కన పెట్టండి, సరే తీసుకెళ్ళారు. ఐఎమ్ నాట్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 8-9 మంత్స్లో మాత్రం డెఫినెట్గా కాడి పడేయకుండా పారాడారు. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇనీషియల్గా ఎన్ని బాధ కానీ అవ్వాల్సిన టైంలో ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొట్టకుండా లాస్ట్లో ఏంటి కానీ బట్ మా ఉద్యమం వల్ల ఎంతో కొంత రాష్ట్రానికి ఉపయోగం జరిగింది. ముందర ఏదో ఒకటి మొత్తం అందరూ తీసుకొచ్చారు కదా, అన్ని పార్టీలను తీసుకొచ్చాం కదా. ఉత్తర భారతీయ జనతా పార్టీ మేము ఇవాళ కూడా 2019లో నేను అందరికీ చెప్పబోయేది ఏంటంటే 19లో వచ్చిన తర్వాత 6 నెలలు ఆయన టైం తీసుకుని మీరు అధికారంలోకి రావడానికి ముందు 23వ తారీఖున రిజల్ట్స్ వస్తుంటే 17వ తారీఖున బెదవాళ్ళ సమావేశం పెట్టి చెప్పాం. మీరు ఇమ్మీడియట్గా ఎవరు వచ్చినా సరే మీరు హోదా విభజన హామీలు మర్చిపోకుండా శ్వాస అని చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం పెట్టి మీరు మర్చిపోవద్దు, మొట్టమొదటి ఆయన ప్రత్యేక హోదా గురించి అన్నారు. అనౌన్స్ కాగానే ఇంకా తీయకుండానే ఏది మన ప్రమాణ స్వీకారం చేయకుండానే అది కరెక్ట్ స్పీడ్లో నాడు చెప్పాం. 4-5 నెలల తర్వాత మాట్లాడిపోయేటప్పుడు కలెక్టరేట్లు ముట్టడి చేశాం. ఈ మీడియాలో ఇప్పుడు ఏమంటే ఒక సైడ్ మీడియా ఇదేది, ఎందుకంటే బీజేపీ మధ్యలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిలదీయట్లేదు, దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వంగానే బీజేపీ కంట్రోల్లోకి వచ్చేసింది ఇప్పుడు మీడియాలో ఎక్కువ మంది. ముందర ఏళ్ళున్నా 7 నెలలు తిట్టుకుంటాం, నేను ఎక్కడ ఉంటానండి. మేము కలెక్టరేట్ ముట్టడి చేసాం, రాష్ట్రం అంతా తిరిగాం, ఢిల్లీ వెళ్ళాం, పోనీ ధర్నా చేసాం. అది కాకుండా నిర్మలా సీతారామన్ గారిని, మన గడ్కరీ గారిని అందరినీ కలుసుకుంటా, రాజ్నాథ్ సింగ్ గారిని మీరు ఇలా చేయాలండి, మాకరి పోర్ట్స్ మంత్రి దగ్గరికి రామాపట్నం మన్సుఖ్ మాండవి గారు నా చిత్రాలను అన్ని నేను వెళ్ళి దగ్గర కూర్చుని ఇది కాదండి మన సమావేశాలు కాగితాలు మనం తీసుకెళ్ళిస్తా, మేము ఆ విధంగా కూడా ప్రయత్నించాం.
99% మీడియా కవర్ చేయలేదండి ఇది. ఎందుకని? ఇక్కడ ఒక పార్టీ మీడియా ఏంటి, ఇంకో పార్టీని తిడతాం కావాలి, ఆ పార్టీ మీడియా ఏ పార్టీని తిడతాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ అదుపులో ఉన్న వాళ్ళు ఎవడో మాట్లాడరు. మా వాయిస్ ఎలా తెలుస్తుంది? మేము పోరాటం చేయకపో మీకు మీడియాలో నేను రిపోర్ట్ కాకపోతే పోరాటం చేయనట్టు కాదు కదా. ఖచ్చితంగా నిలబడ్డాం, ఖచ్చితంగా పోరాడాం. కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో మీరు ఆ నాయకుని బూతులు తిట్టండి, ఈ నాయకుని దట్స్ నాట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక తెలుగు జాతి కోసం నిలబడ్డాం అంటే మీరు అటో పార్టీ ఇటో పార్టీ ఉండాలన్నమాట. లేదంటే తెలుగు స్వతంత్రంగా ఉండే వ్యక్తిత్వ అర్హత లేదండి ఈ రాష్ట్రంలో ఎవరికి. నువ్వు అటో ఉండు మీరు అధికార పార్టీని నిలదీయండి. అది అడుగుతుంది. ఖచ్చితంగా అధికారం మేము కలెక్టరేట్ ముట్టలు ఎవరు నిలదీశాం? కలెక్టరేట్ చంద్రబాబు నాయుడు ఉంటారా? అవునండి, కలెక్టరేట్స్ చంద్రబాబు నాయుడు ఉంటారా? ధర్నాలు చేసిన అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? ఆ కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారా? కలెక్టరేట్ నిలిచాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా నిలిచేది. ఇప్పుడు ధర్నాలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం మీద కదా. నేను సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఇందాక నుంచి అడుగుతున్నా, 3 క్వశ్చన్ల నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అనే సీఎం ఎందుకు ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వాన్ని పరిగీసి నిలదీయడం లేదు? ఎందుకంటే మొట్టమొదటిసారి చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ నీ కేసులు ఉన్నాయని చెప్పో లేదా కేసులు పెడతామని చెప్పో ఈ రాష్ట్రం మొట్టమొదటిగా నిలదీయాల్సిన బాధ్యత మొదట 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా ప్లీజ్ అని లెటర్ రాసుకునే అవసరం లేదండి. దానికి కూడా ఉంది, సమయం కూడా ఉంది అనుకున్నాం. 6 నెలలు మొదటే దెబ్బలాడమని వారు కోరుకోలేదు, సైనంతో సాధించుకుందాం, మనకు రాలేదని చెప్పుకొచ్చారు ఆయన. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్లీజ్ అంటే రావట్లేదండి, జనం వినరండి. మేము ఖచ్చితంగా ఆ కండిషన్లో ఊరుకునే సమస్య లేదు, 100% చెప్తున్నాను దాంట్లో. కానీ ఒక్క విషయం అక్కడ ఏంటంటే అధికార పక్షాన్ని ముఖ్యమైన బాధ్యత మొట్టమొదటి ముద్దాయి ఉత్తర భారతీయ జనతా పార్టీ కదా. తర్వాత ఎవరైనా సరే కేంద్రంలో ఉన్న పార్టీ, సెకండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా. ఉద్యమానికి కలిసి రాకపోతే మిగతా పార్టీలు కూడా బాధ్యతే కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ముందర ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమంలోకి రావాలి, అందరినీ కలిపి తీసుకెళ్ళాలి. ఈవెన్ విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నాం, తర్వాత తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు? అంటే వీళ్ళందరినీ ఆడిచ్చేది కాదు ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదండి. ఇవాళ అసలు ముఖ్యమైన 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 4 పార్టీలు అక్కడ ఉంటే పోరాడటానికి అసలు ఈ మాలాంటి వాళ్ళని ముందుకు వస్తుంటే మీడియా మీ సోషల్ మీడియా సహకరిస్తుంది కొంతవరకు. దీంట్లో 90% ట్రోలింగ్, కొంతమంది పెయిడ్ ఉంటాయి. మేడం విత్ స్వతంత్ర మీడియాని నేను గౌరవిస్తానండి. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం నిలబడ్డాం కదా, ఇన్ని సంవత్సరం 34 సంవత్సరం స్వతంత్ర వ్యక్తిత్వంగా నిలబడ్డాం కదా. మేము బయటకు వచ్చాం, మాట్లాడుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ట్రోలింగ్, తప్పు చేస్తున్నారు మార్చుకోండి అని చెప్తే వీళ్ళు ట్రోలింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు అన్నారు కదా, ఆ సంక్షోభ పరిస్థితి రావడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణం. ఇప్పుడు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఒక్క రోజులో ప్రత్యేక హోదా వస్తుందని జగన్మోహన్ రెడ్డి నేను రాజీనామాలు చేయొద్దని చెప్పాను. నేను స్టాండ్ క్లియర్గా ఉంది. ఆయన చెప్పారు కదా, ఆయన ఇప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయట్లేరు అంటారు? అంతకుముందు రాజీనామాలు చేశారు, వాళ్ళు చేసిన వచ్చింది. నేను రాజీనామా కాదు చేయాల్సింది, ఇవాళ కూడా రాజకీయ డ్రామాలు అన్నారు. టీడీపీ వాళ్ళు చేయలేదని గొడవ చేశారు కదా. రాజీనామాలు అవసరం లేదన్నాను, ప్రశ్న ఆయన అడగాలి, నేను కాదు కదా. రాజీనామాలు చేయొద్దు అన్నాను నేను. రాజీనామాలు ఇప్పుడు కూడా చెప్తున్నా, రాజీనామాలు దేనికండి అంటే ఆ రోజు కూడా చెప్పాను, రాజీనామాలు చేసి లాస్ట్ మీట్ వరకు వచ్చేసి మళ్ళీ మీరు దేశభక్తుల కింద మేము అందరూ ఓట్లేదు కాదు. ఇవాళ కూడా చెప్తున్నాను, డ్రామాలు ఆపండి. ఒక ఎంపీ గారు వచ్చి నేను రాజీనామా చేస్తాను చూస్తానంటారు, ఒక మా ఎమ్మెల్యే గారు వచ్చి నేను కండిషనల్ రాజీనామా, ప్రపంచం ఎక్కడ వెళ్ళిన కండిషనల్ రాజీనామా, వాళ్ళు ఇస్తే కానీ రాజీనామా. మీరు రాజీనామా వద్దండి, ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే మీరు అందరూ పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ సభ్యులు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి ఇంట్లో కూర్చోండి, మోడీ గారి కార్యాలయంలో కూర్చోండి, ధర్నా చేయండి, అరెస్ట్ చేస్తే మళ్ళీ కూర్చోండి. ఈ పని అక్కడ ఉంది. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించండి. ప్రత్యేక హోదా అనేది ముగిసిన చాప్టర్ అనే యూజ్లెస్ థగ్స్ కొంతమంది పనికిమాలిన బ్యాచ్ వాళ్ళు చెప్తాను. 15వ ఆర్థిక సంఘం నిన్నగాక మనం ఇచ్చింది ఇంటర్మ్ రిపోర్ట్లో ప్రత్యేక హోదా అనేది అది కేంద్ర ప్రభుత్వ డిస్కషన్లో ఉంటుంది, ఇస్తే వచ్చండి. మీరు ఇస్తే ఇంకా మీరు ముగిసిపోయిన చాప్టర్ అంటారండి. మీకేమో అహ్మదాబాద్ ఉంది మీ బాస్కి, అక్కర్లేదు గాంధీనగర్ కొత్త దానికి మెట్రో రైలు వర్షాన్ రైలు అన్నీ వేసుకోండి, మేక్ అబ్జెక్షన్ లేదు. మేము ధోలేరా సిటీకి ఈ ఏషియాలో లార్జెస్ట్ సిటీగా మేము తయారు చేస్తాను, మాకు వద్దా? అది కాదు, ఇప్పుడు గిఫ్ట్ సిటీకి 2024 వరకు అన్ని రాయితీలు మాకు వద్దా? అనంతపురానికి, అమరావతికి, అనకాపల్లికి, ఆదిలాబాద్కి ఇవ్వక్కర్లేదా? మీరు ఏదన్నా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి కన్నా ఏంటి మీకు? మాకైతే హక్కుగా ఇవ్వాలి కదా, రాయితీలతో కూడిన ప్రత్యేకత అది ఖచ్చితంగా హక్కు కదా, పార్లమెంట్లో ఇచ్చిన హామీ కదా. పార్లమెంట్ ఇచ్చిన హామీని భంగపరిచే వీళ్ళు మాట్లాడతారండి. ఇవాళ ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్య వాళ్ళ మొదటి బాధ్యత, రాష్ట్రంలో పోరాడాల్సిన మొదటి బాధ్యత
రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఫెయిల్ అవుతున్నారు, ఆడిస్తున్నారు వాళ్ళు. దయచేసి నేను అందుకే చెప్తున్నాను, నాకు ముఖ్యమంత్రి అక్కడ ఆయన కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి, చిరంజీవి గారు కావాలి, బట్టి విక్రమార్క కావాలి, కేసీఆర్ గారు కావాలి, రేవంత్ రెడ్డి గారు కావాలి, కలిసి పోరాడమని ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా అందరూ కావాలి. తెలుగు జాతిని ఎంత గట్టిగా అవమానిస్తుంటే కలిసి పోరాడలేని చేతకాని మిగిలిపోయిందండి ఇది. కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి అఫిడవిట్ వేసినాయి ట్రిబ్యునల్లో. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? చూసుకుని పరిష్కరించాలి కదా. 2 రాష్ట్రాలు కాదండి, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మహారాష్ట్ర అనుకూలంగా వేసింది. ఓ నాయన వీళ్ళందరూ రెండే కలిసి పోరాడదాం అంటే ఒకళ్ళు ఒక రాష్ట్రంలో కలిసి కొట్టుకొని వస్తుంటే 2 రాష్ట్రాలు కలుపుతామని తిరిగాను కదా. అన్ని ఆఖరికి ఏం జరిగిందండి? ఇక వీళ్ళు కొట్టుకు చేస్తారు తెలుగు వాళ్ళు, ఒక రాష్ట్రంలో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు, ఇక 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఏం చేస్తామని సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసి పడేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. తెలుగు జాతికి వ్యతిరేకంగా వేసింది. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ వరకు నేను ఖచ్చితంగా చెప్తానండి, రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి. లీడ్ చేయని పక్షంలో ఖచ్చితంగా వస్తుంది. మీడియా కూడా సహకరించాలి. నేనేం చేయని చెప్పండి? మా వరకు మీడియాకి సంబంధం మా వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, అన్నీ చేస్తూ ఉన్నాం, లేకపోతే రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం. కనీసం అక్కడ ఆ వార్తలో కూడా నేను కూడా చెప్తున్నా, ఈ నీటిపారుదల మీద పెద్ద నీటిపారుదల నిపుణులు అందరూ కలిసి ఒక విజయవాడలో సమావేశం పెట్టాం. రైతాంగ సమాఖ్య అధ్యక్షులు నాయకులు అందరూ కూడా వేసుకుంటే వార్తాపత్రికలో లోకల్ పేజీలో 14 పేజీలు వేశారు. ఇంకో చోట 2 సైకిల్ దొంగతనాలు జరిగింది, చిన్న 2వ పేజీలో పెద్ద దాంట్లో ఏదో ఒక వార్డు మెంబరు వాళ్ళ ఏదో చిన్న వీధిలో ఫంక్షన్ చేశాడు. ఏం చేయమంటారండి? మీకు కూడా మేము దూరం ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఏం చేయమంటారు? నేను తిట్టిన మీడియాని సహకరించమని అభ్యర్థిస్తా. ఇప్పుడు మీరు చేస్తుండండి మీడియా, ఇప్పుడు ఏదండి ఖచ్చితంగా అది వచ్చేస్తుంది, రాకుండా ఏం ఉండదు. మీరు ఉద్యమాలు చేసినప్పుడు అది కూడా 70-80% నాకు తెలుసండి. కోదండరామ్ గారు ఇక్కడ చేసినప్పుడు ఎలాంటి ప్రాతినిధ్యం ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చారో అక్కడ వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. 3 వైస్ ఛాన్సలర్ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ నిబద్ధతున్నారు కూడా పోరాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి. ఎందుకు చేయట్లేదు? కోదండరామ్ గారికి ఏమన్నా ఉన్నాయండి? మేము ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళి 1100 సమావేశాలు పెట్టి పాదయాత్రలో బస్సు యాత్రలు చేయించిందండి. ప్రజలకు చైతన్యం వచ్చింది. ఎంతో కొంత సాధించాం, 10% 15% రాజకీయ ఇక్కడికక్కడే ఖచ్చితంగా మీరు అన్నారు. నేను అదేవిధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మాత్రం అనంతం. ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలు పెట్టాను, పెద్ద ఎత్తున డబ్బులు పంచి పెడుతున్నాను, వాలంటీర్లు రకరకాల ఏదో ఒక రకంగా ఒక చిన్నపాటి ఉపాధి కల్పించగలుగుతున్నాను కాబట్టి రాష్ట్రం పోతుంది, ముందుకు పోతుంది. ఇక ప్రత్యేక హోదా ఇవన్నీ దీని గురించి పోరాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఈ గందరగోళ పడే బదులు ఉన్న దాంట్లో సర్దుకొని తలా ఇంత పప్పు పిల్లలు పంచిపెట్టేస్తే హ్యాపీగా గవర్నమెంట్ సాగిపోతుంది, మళ్ళీ రావచ్చు అనే లెక్కలో వేసుకొని హ్యాపీగా చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా. సరిపోతుంది. ప్రత్యేక హోదా రాకూడదని ఆయనకు ఉండదండి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కానీ లేదా చిరంజీవి గారికి కానీ ఎవరికి ఉండదండి. కానీ అక్కడ ఉంది ఎవరు? టక్కు టమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు క్షుద్ర విద్యలు కూడా తెలిసిన వ్యక్తులు ఉంటారు పైన. నేను చెప్తున్నాను కదండి. కానీ ఒక నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు డెఫినెట్గా, ఆయన పోరాట తత్వం ఉంది కదా, నాయకుడు ఉండాల్సిన లక్షణాలు డెఫినెట్గా మీరన్న సబ్జెక్ట్ ముందర పోరాడాల్సిన అవసరం ఉండదు. ఆయనకి రాకూడదని ఎవరికి లేదు. 2వ పాయింట్ చలసాని గారు ఒక మాట 2వ పాయింట్ వస్తాను. ఒక మాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోరాట యోధుడు. ఒక్క నిమిషం పోరాట యోధుడు. సోనియా గాంధీ లాంటి ఆమెనే ఎదిరించి నిలబడి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని వైసీపీ వాళ్ళు రోజు చెప్తారు. అందులో నిజం కూడా లేకపోలేదు. సోనియా గాంధీ ఎంత బలమైన నాయకురాలో అప్పుడు అందరికి తెలుసు. ఆమెను ఎదిరించాడు, నిలదొక్కున్నాడు, పార్టీ పెట్టాడు, అధికారంలోకి వచ్చారు. ఏంటి మోదీని ఎదిరించలేడా? మోదీ ఏం పెద్ద ఇదే? సోనియా గాంధీ ఇదేనండి, అంతే కదా. ఇదేనండి ఎందుకు మోదీని మోడీ అమిత్ షా ఇదే అదేనండి. మీరు సోనియా గాంధీ గారికి ఆవిడకున్న రాజకీయ పరిణితి ఏంటి? ఆవిడ మీకు అసలు ఇది కాదండి, ఇదికి 100 రెట్లు ఎక్కువ. ఇదికి 100 రెట్లు ఎక్కువ. అందువలన నేను ఒక సబ్జెక్టు ఏంటంటే ఇందాక అడిగిన సమస్య, ఆంధ్రప్రదేశ్లో పప్పు బెల్లాలు. మీరు పిపిఆర్ విట్ల గారని మీకు తెలిసి సంజయ్ బారు గారు నాన్నగారు, నేను కలిశాను, పరిచయం ఉంది, పుస్తకం రాసే ముందర నేను ఆ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ బుక్స్ కూడా చాలామంది తెలియపోతుంది రాశానండి. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో నేను 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ బుక్స్ రాసింది. విట్ల గారు ఒక మాట చెప్పారు, 1956 నుంచి 70 వరకు ఆయన నరసింహ గారు బహుశా ఆంధ్రప్రదేశ్ మన ప్లానింగ్ కమిషన్ కానీ దేంట్లో కానీ ఎక్కువ కాలం ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరండి. 1956 రాష్ట్రం ఏర్పడినాటికి మన అభివృద్ధి బడ్జెట్ ఉన్న ఖర్చులో 80% 85% జీతాలు తక్కువ ఉండే.
కొన్ని 200-300 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు కదండి చిన్న పద్ధతి. బడ్జెట్ కూడా తక్కువ, కానీ ఎక్కువ శాతం అభివృద్ధికి ఉండేవి. మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి నీటిపారుదల ప్రాజెక్టుల మీద, మిగతా ఇన్ఫ్రా మీద, వాటి మీద, తర్వాత పవర్ మీద పెట్టారు. అంటే స్కూల్ డెవలప్మెంట్ మీద తక్కువ ఉండదు. మేము పెట్టాము ఎలాగా అని చెప్పుకొచ్చిన దాంట్లో అని చెప్పారు. 1977-78 వచ్చేటప్పటికి కొంచెం పెరగడం మొదలుపెట్టింది సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి బడ్జెట్ ఎప్పుడు సమతుల్యత ఉండాలి. అంటే అభివృద్ధి మన సంక్షేమానికి పీట వేయాలి. అప్పుడు ఆకలి క్షుద్బాధత కూడా చనిపోయిన రోజులు ఉంటాయండి, కరువులు వచ్చి కొంత. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కింద ఎందుకంటే అప్పుడే ఏర్పడినది మన దేశం కూడా వచ్చింది కాబట్టి పంచవర్ష ప్రణాళిక మీకు తెలుసు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పన, ఈ ముఖ్యమైన ఉక్కుకే ఒక పరిశ్రమ ఉందంటే స్టీల్ అండ్ మైన్స్ అంటే తర్వాత స్టీల్ పరిశ్రమ ఉండేది. సంజయ్ రెడ్డి గారు చేశారు కదా అప్పుడు. ఆ కథకి ఏమైందంటేనండి, ఆ తర్వాత 82లో ఎన్టీ రామారావు గారు 83లో వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం రైతులు పక్క దేశంలో మొట్టమొదటిసారి అలా ఇల్లు గుడిసెలే ఉండేది. దేశంలో మొట్టమొదటిసారి రివల్యూషనిస్ట్ అండి చాలా విషయాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రివల్యూషనిస్ట్ అండి, సోషల్ రివల్యూషనిస్ట్ ఎన్టీ రామారావు గారు. ఆయన ఏం చేస్తారు, సంక్షేమ బడ్జెట్ అంటే ₹4 బియ్యం ఉంటే ₹2. ఇవాళ ₹60 బియ్యం అన్నా రూపాయే. విచిత్రం. రామారావు గారు పాటు చేయడం రామా ₹4 ₹2 కనీసం ఇద్దాం అనుకున్నారు. తర్వాత పక్కండి ఆ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ కొంచెం పెరగడం మొదలైంది. అది పెరిగి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన సబ్జెక్ట్కి ₹2,27,000 కోట్ల ఈ సంవత్సరం బడ్జెట్ అండి ఆంధ్రప్రదేశ్కి. సరే దాంట్లో ఎంత అమలు అవుతుందో పక్కన పెడదాం, కానీ ₹30,000 కోట్ల మించి అభివృద్ధి కార్యక్రమాలు లేని పరిస్థితి కనపడుతుంది. నమ్ముతున్నారు మీరు? వాళ్ళే చెప్పుకుంటున్నారు ₹70,000 కోట్ల సరే వాళ్ళు చెప్తే చెప్పారు. నేను అంటున్నా అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు బాధ ఇప్పుడు కనపడదు. వచ్చే తరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ తర్వాత బాధ ఉంటుంది. భావితరాలు దెబ్బతినటానికి విజన్ ఉండాలి, బాగుపడటానికి విజన్ ఉండాలి. నేను ఒకటి కోరుకుంటాను, ఇది ఏదైతే ఈ డెవలప్మెంట్ బడ్జెట్ని కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. సంక్షేమం రెండింటికి సమతుల్యత చేసుకుంటా, రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటా వెళ్ళాల్సిన అవసరం సమయంలో ఈరోజు అంటే వాళ్ళు మొత్తం చేయట్లేదు. కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయంటే జార్ఖండ్కి ఏంటి, అస్సాంకి ఏంటి, నాగాలాండ్ కూడా వస్తున్నాయి కొన్ని ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ కాదండి. ప్రాజెక్టులో ఆయన గౌతమ్ రెడ్డి గారు గట్టివాడే, ఆయన ఇద్దరు ప్రిన్సిపల్ ఉన్నారనుకుంటాం, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. నేను ఆయనతో మాట్లాడుతుంటే మెసేజ్ కూడా పంపించాను, స్పందించారు. ఏమంటే దీన్ని బడ్జెట్ పెంచండి, ఆయన చేతిలో ఉండదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేయాలి. సెన్సిబుల్ పర్సన్ ఉంటున్నారు గవర్నమెంట్. కన్నబాబు గారు కొంచెం అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తి. కొంతమంది అందులో బూతులు మాట్లాడే మంత్రులు కూడా ఉన్నారు, వేరే సంగతి అనుకోండి. అందుకని వీళ్ళతో మనం మాట్లాడితే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నిస్తారు. బడ్జెట్ మీరందే ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఓట్లు పడతానని అనుకోవద్దండి. కొంతకాలం నాటికి ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోతుంది పబ్లిక్కి. ఇంకేమైనా ఆశిస్తారా? ఇప్పుడు ఇంటింటికి రేషన్ నాకు అర్థమే సావదండి. ఇస్తున్నారు ఇంటింటికి. ఒక విలేజ్ ఉందండి, విలేజ్లో రేషన్ షాప్ ఉంటుంది. ఎంతమంది ఉంటారు? కొన్ని ఇళ్ళలో 400-300 ఇళ్ళు ఉంటాయి, అక్కడ అంత దూరం ఉంటుంది. ఆ వీధి చివరి తీసుకొచ్చి మళ్ళీ అందరినీ లైన్లో పెట్టి ఈయనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటారు. ఆ వీధి వచ్చినప్పుడే తీసుకోవాలి, లేకపోతే కష్టం కదా. ఏంటండి ఇది? పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు కొంతమంది, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం? నెక్స్ట్ అంటే పెద్దవాళ్ళు కదా, రేషన్ ఎవరైనా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు కాదు. నేను అనేది వాళ్ళు తీసుకుంటారు. ఈ వ్యాన్లు పెట్టి మేము ఇంటింటికి బ్యాగులు ఇవ్వటం కాదండి, ఒక సందు చివర పెట్టి ఒక ఊళ్ళో ఎంత ఉంటుందండి, ఎంత దూరం ఉంటుందండి. నేను అనేది దాని గురించి కాదు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత రెడీమేడ్ ఫుడ్ అంటే ఫుడ్ కూడా చల్సాన్ గారు, మనం కనీసం రేషన్ తీసుకోలేనంత ఇదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటారా? అంత చేయాల్సిన అవసరం ఉందా? అవసరం ఉన్న ప్రజలకి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కొంతమందికి ఇవ్వటం అనేది, మీరు అంబులెన్స్లో ఇంకేంటో వైద్యమో ఇంకేంటో తీసుకొచ్చి ఇంటికి పోయి చేస్తే దండం పెట్టవచ్చు, కానీ ఏంటి ఇది అనేది కొంత అదే లాజిక్ మిస్ అవుతుంది. ఇంకోటి కూడానండి, ఈ దేశం మనం ఏది చేయాలో ప్రజలు ఏం కోరాలి తెలుసా? సమానమైన విద్య, అందరికీ సమానమైన వైద్యం. కార్పొరేట్ వైద్యం కాదండి, కార్పొరేట్ వైద్యం. మేము ఏదైతే మీరు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, మేము చదువుకున్నప్పుడు ఎక్కువ మంది, మా తమ్ముడు కొన్నాళ్ళు కానీ మేము మున్సిపల్ పాఠశాల చదువుకున్నాం. మా నర్సు కొడుకు కూడా, అంటే మా మదర్ మొట్టమొదటి లేడీ డాక్టర్ అండి. మా వెస్ట్ గోదావరి డెల్టాలో మొట్టమొదటి మహిళా డాక్టర్ మా మదర్. మా ఫాదర్కి బిజినెస్ ఉన్నా ఏదన్నా. నాతో పాటు మా నర్సు కొడుకు కూడా అదే స్కూల్లో చదువుకునేవాడు, అదే క్లాస్లో చదువుకునేవాడు. ఒక సమానత్వం అనేది అక్కడ కనిపించేది. మాస్టర్లు అందరికీ దాదాపు కొంచెం ఏదో ప్రిఫరెన్స్ ఉండేది మామూలుగా. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాలను వాళ్ళని అడగాల్సింది, మీరు తిండి కొరత లేకుండా ఉంది కదా, మిగతా మీరు చేయాల్సింది ఏంటంటే వైద్యం, విద్య, అందరికీ సమానమైన వైద్యం అందించండి. ఇప్పుడు సమాన వైద్యం, ఈ సదుపాయాలు, ప్రభుత్వ వైద్య సదుపాయాలు పెట్టండి. కాకర్ల సుబ్బారావు గారు అమెరికాలో వెళ్ళిపోయినప్పుడు, ఎన్టీ రామారావు వెళ్ళిన తర్వాత మీరు వచ్చేయండి, ఇక్కడ
ఇక్కడ డెవలప్ చేయండి, లేదండి నేను ఆ మూమెంట్లో దెబ్బతిని మా నాన్నగారు చనిపోయారు, మేము బాధపడేది కాదు, ఎలాంటిది ఏమీ జరగదు, ఈ ఎన్టీ రామారావు ఉండగా ఇక్కడ రండి, తెలుగు జాతి ఒక్కటే మీరు రండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి, అప్పుడు నిజాం దవాఖాన బొక్కల హాస్పిటల్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత నాకు తెలుసండి, మా ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ గారు కానీ మిగతా అందరం ఆ ఎంపీలు కూడా ఏమైనా అనారోగ్యం వచ్చినా ఈ నిమ్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ కాదండి, నిమ్స్లో బెడ్ కావాలి, నిమ్స్లో చూపించుకోవాలి. ప్రజాప్రతినిధులే. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏదో పేరు కోసం కానీ ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఏమండి, కరోనా రాగానే మొత్తం అందరూ అపోలో చేరిపోయారు హైదరాబాద్లోకి వచ్చి. మా దగ్గర మా ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయవాడలో హాస్పిటల్ ఏమండి, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో చేరిపోయారు. లేకపోతే ఇంకోటి ఏంటి పరిస్థితి ఏంటండి అంటే ప్రజాప్రతినిధుల్లో ఖచ్చితంగా వాళ్ళ అధికారులు ప్రజాప్రతినిధులు మొట్టమొదటిగా ప్రభుత్వ హాస్పిటల్లోకి చేరాలని కండిషన్ పెడితే బాగుపడతాయి. నేను చెప్తున్నాను, వాళ్ళ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేయించాలి. ఆ రోజు ముఖ్యమంత్రులు ప్రభుత్వ పాఠశాల ఎందుకు చదివించలేదు? నేను అడుగుతున్నాను, ఎందుకు చదివించలేకపోయారు? గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చదివించవచ్చు కదా. ముందర వాళ్ళు మొదలు పెడితే మేము అందరం పాఠశాల బాగుపడతాయి కదా. నేను కోరే దాంట్లో నేను తప్పు ఉందండి. అందుకని వైద్యం, విద్య ఈ రెండింటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి అందరికీ సమానమైన వైద్యం, అందరికీ సమానమైన విద్య కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగో ఆహార మిగతాది ఉంటుంది కదండి, వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరతారు. చలసాని గారు, ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరే మీరు రాష్ట్రం సంపాదనతో, రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో సంక్షేమ లేదండి, SOTR నాకు కంప్లీట్ చేయండి. వచ్చిన ఆదాయంతో మీరు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినా లేకపోతే డబ్బులు పంచిపెట్టినా పెద్ద నష్టమే ఉండదు. కానీ అప్పులు తీసుకొచ్చి పంచిపెడితే రేపు దాని నుంచి వచ్చే ఆదాయం లేకపోతే రాష్ట్రం ఏమైపోవాలి? ఏంటి భవిష్యత్తు ఏంటి? తర్వాత వచ్చేవాళ్ళు చూసుకుంటారు కదా. కదండి, నేను ఏంటంటే SOTR అంట, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ హైదరాబాద్ సహజంగా కొంత ఎక్కువ ఉంది. పోనీ ఆంధ్రప్రదేశ్ కంపేర్లో, ఆంధ్రప్రదేశ్లో SOTR 67,000 కోట్లు అనుకుందామండి మొత్తం అంతా కలిపి. అది కూడా తీసేస్తే మామూలుగా అయితే అమ్మక పన్ను 45,000 కోట్లు, అది మెయిన్ ఆదాయం, అది కొంత తీసి మిగతా ఎక్సైజ్ ఎన్నో అమ్మకంలో వచ్చే వాటా ఎన్ని ఉంటాయి. మనం లెక్కేసుకుంటే మీరు నమ్ముతారు నమ్మరో, ముఖ్యమైన పన్నులు 1, 2, 3 తీసుకుంటే అంకాలు మొత్తం కలుపుకుంటేనండి ఉద్యోగుల జీతభత్యాలు నేను IT దాంట్లో తెప్పించాను, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెప్పించాను. ఉద్యోగుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ప్లస్ పెన్షన్లోకి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అదర్ దాన్ మన బాండ్స్ 90% అవుతుందంటే నమ్ముతున్నారు మీరు? నమ్మలేరు, నిజమండి ఇది. 90% అబౌవ్ ఒక రాష్ట్ర ఆదాయంలో 90% కేవలం జీతభత్యాలకి, పెన్షన్లకి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్కి అయిపోతుంది. వాస్తవం ఇది. మరి కేంద్రం వచ్చే గ్రాంట్ల ద్వారా, అప్పుల ద్వారా నడిపించాల్సిన పరిస్థితి దాంట్లో ఇది మనం పడుతున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత 97,000 కోట్లు అని కాదండి, 97 కోట్ల ఉమ్మడి అప్పుల్లో కొంత అప్పుడు విభజించలేదు, 2015లో పెంచారు. 1,20,000, 1,28,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ ఆంధ్రప్రదేశ్ అప్పులు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో దాన్ని డబల్ చేశారు, 2,56,000 కోట్లు చేశారు. అసెంబ్లీలో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చిన ఫిగర్స్. ఇక పెండింగ్ బిల్స్ ప్రతి గవర్నమెంట్ కంటిన్యూ అయితే వేరే సంగతి. అప్పులు ఇప్పుడు ఎంత అవుతుందండి అంటే గత రాష్ట్రంలో 70 ఏళ్లలో వచ్చిన అప్పులే ఎంత ఉన్నాయో ఈ సంవత్సరంలో, ఈ 2 సంవత్సరాల్లో 1,15,000 కోట్లు, 1,20,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఈ సంవత్సరంలో 70,000-80,000 కోట్లు. ఈ అప్పులు తీసుకురావడం అనేది జరగకుండా అప్పులు తీసుకురావడం అనేది తప్పని అన్నది. ఓకే, పునరుత్పాదక అంటే అభివృద్ధి కార్యక్రమాలు కనుక మనం పెడితే కనుక దాంట్లో అది మళ్ళీ ఇవాళ జనరేట్ చేయకుండా 4 ఏళ్ల తర్వాత జనరేట్ చేసే అవకాశం, 3 ఏళ్ళ నెమ్మదిగా అది సస్టైన్ అవుతూ ఉంటుంది. కానీ ఇది లేకుండా మొత్తం అంతా ఈ కార్యక్రమాలు పెడతాం వల్ల కొంత అంటే ఇప్పుడు బడి డెవలప్మెంట్కి వాటికి ఇబ్బంది లేదు. కొంత నేను ఆ బడ్జెట్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లు చేస్తున్నాను. నీటిపారుదల ప్రాజెక్టులు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, రోడ్లు కూడా తగ్గిపోయింది చెప్తున్నాను అనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే రోడ్లకి ఎలాగంటే అది కూడా అభివృద్ధి కార్యక్రమాల కింద వస్తాయి కొన్ని. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదే కనుక వెళ్తూ ఉంటాయి ఈ ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు, 10 ఏళ్ల తర్వాత భావితరాలు తెలుస్తుంది. అంటే మీ మానవ వనరుల మీద ఖర్చు చేస్తున్నాము అంటే ఒక పేద మహిళను, ఒక పేద ఆటో డ్రైవర్ని, ఒక పేద ఇంకెవరన్నా స్కూలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని మనం మానవ వనరులాగా చూసుకొని వాళ్ళకు కొంచెం ఆర్థికంగా పరిపుష్టి చేస్తే వాళ్ళు ఈ ఆదాయ వనరుగా తర్వాత మారుతారు, సబ్జెక్ట్ మొత్తం మారిపోద్ది అనేది లెక్కలు చెప్తున్నారు కదా. కాన్సెప్ట్ ఈజ్ రైట్ అండి, రైట్ కాన్సెప్ట్. కానీ అది సరైన పద్ధతిలో ఉపయోగపడుతుంది. అది కాదండి, నేను అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు, అందరికీ ఇచ్చారు.
ఆ పనులకు ఇంకా ఎక్కువ వచ్చు, వేరే సంగతి. అసలు నేనేమంటున్నాను, మీరు మంచి స్కూల్స్ పెట్టండి, అందరికీ సమానమైన విద్య ఇవ్వండి. మంత్రి కొడుకు మామూలు ఆయన కొడుకు కూడా అదే పాఠశాలలో మంచి విద్య ఇవ్వండి. ఇవ్వద్దని ఎక్కడ చెప్తున్నావు? నువ్వు 15,000 ఇచ్చింది ఎక్కడికి వెళ్తుంది? ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్తుంది. వాళ్ళు కడతారో లేదు తర్వాత సంగతి అండి, చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తుంది? మన పండగ ముందు ఇచ్చారు, ఎక్కడికి వెళ్తుంది? మీరు చెప్పండి, మీరు ఇంటర్వ్యూ చేసి చెప్పండి. కొంత సద్వినియోగం అయి ఉండొచ్చు. మానవ వనరుల మీద పెడతాం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆస్తే మానవ వనరులు అండి, ఎక్కువ ఆస్తి. దాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఉద్యోగాలు కల్పన చేయండి. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా వస్తే నేను అందరూ చెప్పిందే కదా అది. అసలు ఇండస్ట్రీస్ రావట్లేదు, సర్వీస్ సేవారంగం రావట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మౌలికమైన తేడా చెప్తాను ఒకటి. ఇంకా గుజరాత్కి మహారాష్ట్రకి ఎందుకనండి, మొత్తం మన అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే మన ఆదాయంలో 31% అగ్రికల్చర్ ప్రొడక్షన్, తెలంగాణలో 15%. సర్వీస్ సెక్టార్ డెవలప్ అయింది. నిర్మాణం మనం మిగతా రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే ప్రైమరీ సెక్టార్లో వచ్చేదానికంటే సెకండరీ సెక్టార్, టెరిటోరియల్ సెక్టార్ 3 పరిశీలించుకుంటే ఆంధ్రప్రదేశ్ మనం అగ్రికల్చర్ బాగుందని మోస్ట్లీ ఫిష్ ప్రొడక్షన్ మీద, మెరైన్ ప్రొడక్షన్ మీద వచ్చే ఆదాయం కూడా దీంట్లో కలిపి ఉంటుంది కాబట్టి పాడి దాని మీద వస్తుంది కనపడుతుంది. కానీ నేను అనుకుంటున్నాను ప్రపంచంలో మీరు ఒకసారి గమనించండి, ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందిన దేశంలో కూడా మన నార్వే స్టేట్ ప్రైమరీ సెక్టర్ అది కూడా దాన్ని కమర్షియలైజ్ చేయటం వల్ల వాళ్ళు ఏ దేశంలో కూడా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి 3%, 4% కూడా జీడిపి ఉండదండి. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ మిగతా కానీ ఇప్పుడు అది ఎసెన్షియల్ ప్రైమరీ సెక్టర్ కాదంటలేదండి, ఫుడ్ కాస్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఇది ఫ్యూచర్ మనం కన్వర్ట్ చేసుకుని అగ్రికల్చర్ మోర్ ప్రొడక్టివ్ వచ్చేటట్టు చేయటం ఒక భాగం, దాన్ని తిరస్కరించడం. కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ డెవలప్ చేయటం ఒకటి, దాని మీద విజన్తో కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత విద్యార్థులకి రేపు పొద్దున వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మీరు ఏ సెక్టార్ బాగుంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అందరు నలుగురితో పాటు నాన్న జనంతో పాటు గోవిందా అని చూసాం. 100 కాలేజీలు 800 కాలేజీలు వచ్చినాయండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మూతపడిపోయి, తెలంగాణలో కొన్ని మూతపడినాయి, ఆంధ్రప్రదేశ్లో మూతపడుతున్నాయి. ఎట్లాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం మనం? అసలు గైడెన్స్ ఉందా? నైతిక విలువలు కూడా గైడెన్స్ అంటే నేను ఏదో పోలీసింగ్ మోడల్ పోసింది 9వ క్లాసులో 10వ క్లాసులో కూడా ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము ఆ రోజు గవర్నమెంట్కి. మేము దీంతో పాటు ఉద్యమాలతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం, సజెషన్స్ ఇస్తాం. ఒక కెరీర్ కౌన్సిల్ కింద నైతికతతో పాటు నైతికత నేర్పాల్సిన అవసరం కాదండి, పరిస్థితులు ఉన్నాయి. కెరీర్ కౌన్సిలింగ్లో భాగంగా దాన్ని చేయండి అని చెప్పాం. 9వ క్లాస్లో మొదలుపెట్టి నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఒక భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తే. కానీ వాళ్ళు చదువుకున్న విద్యార్థులు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మన వాళ్ళకి. ప్రైవేట్ విద్యా సంస్థలు కాన్వెంట్లో అలా మన బీఈడీ చదివిన వాళ్ళు ప్రైవేట్ పబ్లిక్ విద్యా సంస్థలో చదువు చెప్తుంటే సరిగ్గా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నారండి. ఇంగ్లీష్ సరిగ్గా వాళ్ళు ఎన్నో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నడుపుతున్నారు, నాకు తెలుసు. ఇది పరిస్థితి. అందువల్ల నన్ను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ని సద్వినియోగం చేసుకోవాలంటే దాని మీద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాడు నేడు స్కూల్స్ మంచి కార్యక్రమం. కానీ నాడు చదువు చెప్పేవాళ్ళు కూడా ఇంపార్టెంట్, స్కూల్స్ బాగుండాలి. చదువు చెప్పేవాళ్ళుగా వాళ్ళు కూడా పాఠశాలకి క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ అనే ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయా? ల్యాబ్స్ ఉన్నాయా? మా చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు ప్రతి కాలేజ్ స్కూల్కి సైన్స్ ల్యాబ్ ఉండేది. డిస్ట్రక్షన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? అసలు ఆట స్థలాలు ఉన్నాయా? మంచి ఆరోగ్యవంతమైన విద్య పౌరులను తయారు చేయాలి కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందా? క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయా ఇప్పుడు? అంటే నామకే వస్తాయని కాదండి. అందువల్ల తప్పనిసరిగా విద్య మీద వైద్యం మీద పెట్టేది చాలా అవసరం. అలాగే వచ్చే తరాలకి భావి తరాలకి కావాల్సిన వాళ్ళ సర్వీస్ రంగాన్ని అంటే వాళ్ళకి దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది. మనం దేని మీద పడితే దాని మీద మనం వెళ్ళిపోతాం అనుకోండి చేసుకుంటే పంచిపెట్టుకుంటూ పోతే అది అవసరార్థం ఆ పనులు ఇంకా పంచిపెట్టాలి కాదు. కానీ ప్రతి వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు ఇచ్చారు, అది కూడా 80 ఏళ్ళు 54 ఎకరాలు ఉండొస్తుంది. 54 ఎకరాలు ఉండి వాళ్ళ కుటుంబానికి అన్నదమ్ముల కుటుంబానికి 200 ఎకరాలు ఉంటే 2 ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ పనులకు అవసరమైనప్పుడు ఎక్కువ ఇవ్వండి. అక్కడ కూడా అదే చెప్తున్నాను, ఆ పనులకు ఎక్కువ ఇవ్వండి, తక్కువ అని కాదు. అమ్మఒడి నిజంగా బాగా కృషి చేసి ఇవ్వండి. అలా మీరు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆటో డ్రైవర్లకి మీరు ఇచ్చిన తలుపు కొట్టి 10,000 ఇచ్చి స్టిక్కర్ వేసి ఇచ్చిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటి? పెనాల్టీ 15,000 వేస్తే ఆ మోటార్ సైకిల్ డకోటా చేతకు ఇండియాలో అన్ని చోట్ల చూస్తున్నాం. ఈ ఒక్కో దాంట్లో 90,000 పెనాల్టీస్. దాని గురించి అంటలేదు, పెనాల్టీ వేయడం తప్ప కాదు, రూల్స్ ఫాలో అయ్యేటట్టు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తున్నారు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఛార్జెస్.
పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నానా తిట్లు తిట్టారు. ఎట్లా పెరుగుతున్నాయి కర్ణాటకలో ఎంత, తెలంగాణలో ఎంత, 6 తమిళనాడులో సార్లు ఆయన ఎంత. మాట మార్చారండి. మరి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఏంటి? చేయలేదు. ఎట్లా అది రాజశేఖర రెడ్డి గారు ఏం లాభం? ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తే ఏం ఉపయోగం వచ్చినట్టు? అదొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చింది 5-6 ఉన్నాయి దీంట్లో. ఒకటే మీరు అంటున్నారు 5-6 సబ్జెక్టులు ఉన్నాయి. సరే, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కంపల్షన్కి ఇప్పుడు వచ్చిన మద్య నిషేధం జరుగుతుందండి, కంట్రోల్ చేస్తున్నారా? అంటే నాకు అర్థం కాదండి, రేట్లు ఎందుకు ఎక్కువ పెట్టారంటే ఆయన ముట్టుకుంటే షాక్ తగలాలని అదే ఫోక్స్ వ్యాగన్ అనే మంత్రి ఒక ఆయన ఉంటాడు, ఫేమస్ మంత్రి. ఆయన ఏదో మాట్లాడతాడు, మేము ఎందుకు పెట్టామంటే ఆయన ఫేమస్ అండి దాంట్లో మందులో అనుకోండి. ఆయన ఎవరో ఫోక్స్ వ్యాగన్ మంత్రి లేకపోతే మాజీ మంత్రి పక్కన ఆయన అంటాడు, సరే పేర్లు ఎందుకు లేండి కానీ మేము ఇది అందులో కొంత బ్యాచ్ నిరుత్సాహపరచడానికి రేట్లు పెంచండి. వాళ్ళందరూ వెంటనే ట్రోలింగ్ చేస్తే మొదలుపెట్టారు. తర్వాత రేట్లు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే మరి అంటే పెంచమని అంటే మాట లేదు. బడ్జెట్లో ప్రతి సంవత్సరానికి తగ్గాలి ఉండాలి, బడ్జెట్లో వచ్చే ఆదాయం పెంచుకుంటా. కానీ మద్య నిషేధం అనేది పూర్తిగా సాధ్యం కాదండి. లెట్ us be frank. సరే, అది కాదు, వదిలేయండి. మద్య నియంత్రణ, నియంత్రణ ఓకే, ఆయన చెప్పింది నియంత్రణ జరుగుతుందా చేసుకుంటా లేదా అనేది నేను అడుగుతున్నా. ఆయన కూడా చెప్పింది నెమ్మదిగా దశల వారి నియంత్రణ అదే చేసుకుంటా. అదే జరుగుతుందా లేదా? ఎక్కడ జరుగుతుందండి? ఎందుకు జరగట్లేదు? షాపులు తగ్గించారు, వాస్తవానికి షాపులు తగ్గించారు, లేదా బెల్ట్ షాపులు చేశారు. కానీ ఏంటంటే డబ్బులు ఎక్కడ తీసుకొస్తారంటారు. 5 ఏళ్లలో ఆయన చెప్పిన ప్రణాళిక బాగుంది. మద్య నియంత్రణ కాదు, స్టార్ హోటల్స్ పెడతాం, గుడ్. మద్య నిషేధం సాధ్యం కాదండి, నియంత్రణ సాధ్యమే. కానీ ఇప్పుడు బీహార్ కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కదా, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పప్పు బెల్లాలు మీరు అనేది లేదా మిగతా సంక్షేమ కన్నా పెట్టుకున్నప్పుడు డబ్బులు దాంట్లో వచ్చే 12,000-15,000 కోట్లు పోతే వాళ్ళ కేంద్రం ఏం చేస్తుంది? దానికి కంపల్షన్ అంటున్నారు. వాట్ ఈస్ కంపల్షన్ అండి? ఇప్పుడు అన్నిసార్లు తాగి ఆరోగ్యశ్రీ స్కీమ్ మీద తీసుకుని లేదా ప్రభుత్వానికి అంత ఖర్చు అయ్యే బదులు ఆరోగ్యం పాడైపోతుంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ప్రైవేట్ కంపెనీ కూడా అయిపోయింది కదండి. వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతున్నాయి కదా. దానివల్లనే కాదండి, ఓ పౌష్టికాహారం ఇస్తాం, పౌష్టికాహారం పెంచాలి కదా పిల్లలకి. ఎంతమంది అండి ఎనిమిగ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. మార్టాలిటీ రేటు ఎంత ఉంది, అలాగే చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపంతో 18% అంటే ఉన్నారంటే దాని మీద కాన్సన్ట్రేట్ మంచి సమాజం, ఆరోగ్యవంతమైన సొసైటీ చేయాలంటే అది చేయాలి కదా. దాని దృష్టి పెడుతున్నారా? ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. పూర్తిస్థాయిలో ప్రయత్నం అనేది జరగకుండా ఈ పాపులిస్ట్ స్కీమ్స్ అంటే అవతల క్యాండిడేట్ మీద అవతల క్యాండిడేట్ని రాకుండా నేను పై చేశాను. చంద్రబాబు గారు ఎలాగనుకుని లాస్ట్ మీట్లో పసుపు కుంకుమ అని పెట్టారండి. పసుపు అంతా వాళ్ళు తీసుకున్నారు, చంద్రబాబు గారు బొట్టు పెట్టి కుంకుమ పెట్టి తర్వాత వచ్చేసారి రెండని పంపించారు. ఈసారి చేయదు. నేనది ఈ వాళ్ళు అలవాటు పడిపోయిన తర్వాత ఏమంటారండి, ఎవరు వచ్చినా ఇస్తారు. నెక్స్ట్ టైం ఇంకొక ఆయన వస్తారు. ఇప్పుడు ఇది యాక్చువల్గా పెద్దవాళ్ళు వండుకొని తినడం అనేది కష్టం అవుతుంది. ఇంటింటికి అన్నం ఎన్ని వండి చిన్న ప్యాకెట్స్లో చేసి పంపించే కార్యక్రమం కూడా ఉందని చెప్పి ఆ విధంగా పెడితే మామూలు వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు ఛాన్స్ ఇప్పుడు కూడా జరిగేటట్టుంది. కొన్ని రోజులు ప్యాకెట్ నీట్గా మీరు చక్కగా వండి ప్రతి ఇంటికి ఇస్తే వాళ్ళు తింటారు కదండి. మంచి పేరు కూడా చెప్పండి ఏదన్నా. కాదండి, దానికి నమిలి పెట్టే కార్యక్రమం లేదు కానీ చెప్తున్నానండి. ఏమన్నా పరిస్థితి ఈ విధంగా వెళ్ళిపోతుంటే ఆదాయం ఇందాక SOT స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చే జీతభత్యాల గురించి చెప్తాను. దాన్ని అదుపు చేసుకోలేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. రాష్ట్రం అన్నట్టు అప్పులు తెలంగాణ ఇస్ నాట్ ఆల్సో, తెలంగాణ కూడా కానీ తెలంగాణలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏముందంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అభివృద్ధి. వాట్ ఇస్ ప్రాజెక్ట్ సరే అవినీతి అనేది ఉత్పాదకత అనేది కొంత ఇక్కడ నేను కంపేర్ 2 బడ్జెట్లు ఉన్నాయి నా దగ్గర, కంపేర్ చేసుకుంటూ ఉంటాను. చేసుకున్నట్టు కొంత ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. అంటే బేసిక్గా ఒక ఇండస్ట్రీ స్టేట్ కావాలంటే ఈ దేశంలో హెచ్డి ఓన్లీ ఇది ఇండస్ట్రీ కాదు, హెచ్డి అంటే మానవ అభివృద్ధి సూచిక చూసుకుంటే హయ్యెస్ట్ కేరళ ఉంటుందండి. గుజరాత్ చాలా రంగాల్లో, ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ అండి. ఎందుకని తమిళనాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గవర్నమెంట్ మద్రాస్ గవర్నమెంట్లో ఉండగా అక్కడ అధికార వ్యవస్థ చాలా బలంగా ఉండేది. ఇవాళ తమిళనాడు ఇంత ఘోరంగా ఉన్నా సరే ఇండస్ట్రీలో టాప్ 1, 2, 3లో ఉంటుందండి. అది ఎప్పుడు కూడా కొన్ని రంగాల్లో నెంబర్ 1లో ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ వస్తారు. ఎందుకంటే అక్కడ ఆ వ్యవస్థ బలీయంగా ఉంది. అది మనం వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. వ్యవస్థను నిలబెడటానికి చాలా కష్టపడాలి, సంవత్సరాల తరబడిపడుతుంది. అది కొన్నాళ్ళు మళ్ళీ డిస్ట్రక్షన్ చేయడం దానికి ప్రయత్నించిన టైం నెమ్మదిగా వ్యానిష్ అయిపోతుంది అది. అందువలన ఆంధ్రప్రదేశ్లో ఒకటి మాత్రం గమనించాలి, ప్రజలు నెమ్మది ఇవాళ కాకుండా రేపని తెలుసుకుంటున్నాను. నేను మాట్లాడుతూ ఉన్నాను, సార్ మన ఉద్యోగాలు ఏమవుతాయి, నిజంగా ఇవన్నీ ఇస్తున్నారు ఈయన ఫ్రీగా, రేపు పొద్దున్న రాయితీలు రావు, ఇండస్ట్రియల్ కన్సిస్టెన్సీ లేకుండా లేకపోతే ఎలా ఏమైపోతాం, ఏదో 2-3 ఇండస్ట్రీస్ రావడం కాదు కదా, మనకు కోస్తాకలు కారిడార్ కావాలి కదా, విభజన హామీలు కావాలి, ఖచ్చితంగా మేము పోరాడతామండి. ఎప్పుడు వెనక్కి కాడి పడేసే సమస్య లేదు. కొంతమంది అనుకో మేము పడేయలేదు, మీడియా పడేసిందేమో మాకు చెప్పకుండా మేము పడేయలేదు. అది ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అది ఒక జీవనాడి లాంటిది.
తెలంగాణలో 2 ఎంపీలు కూర్చుని అందులో ఒకళ్ళు బెసగా ఉండేవాళ్ళు. ఆవిడ అటు కూర్చునేవారు, ఈయన ఇటు కూర్చునేవారు. కేసీఆర్ గారు, విజయశాంతి గారు 2 ఎంపీలు మిగతా సహకారం తీసుకుని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ద్వారా తెచ్చుకున్నారే 40 ఏళ్ళు కొట్లాడి. మనకి ఎంతో ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరమైన ఆ ప్రత్యేకత విభజన హామీని తెచ్చుకోలేమా? వాళ్ళ రాష్ట్రాలకేమో 24-27 వరకు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది లేదంటారు. నార్త్ ఈస్ట్ స్టేట్కి మళ్ళీ దొడ్డిదాన్ని ఇస్తానే ఉన్నారు. లేదంటారు. గుజరాత్కి ఇస్తూ ఉన్నారు. ఎందుకని తెచ్చుకోలేమండి? అంటే దీని మీద ఈ రాజకీయ నాయకులు ముఖ్యమైన 4 పార్టీలు పక్కనే ఉన్నాయి. ఇక వామపక్ష పార్టీలు కాంగ్రెస్ని కలుపుకుని మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏప్రిల్ నుంచి గట్టి ప్రతిఘటన ఉంటుందండి. ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, అదేదో నడుస్తుంది. కాదు, విభజన హామీలు మేము పోరాడేది విభజన హామీల కోసం. ప్రత్యేక హోదా, విభజన కాదు, చాలా ఇంపార్టెంట్ అండి. నేనేం కాదని రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 లేదండి 6 ఏళ్ళ నుంచి. రైట్ అవన్నీ సాధించండి, కానీ ఉన్నాయి కూడా పోయే పరిస్థితి వచ్చింది కదా. ఏంటి వైజాగ్ స్టీల్ 100% ప్రైవేటీకరణ అంటున్నారు. దీని వెనక ఏం జరుగుతుంది? కుట్ర ఏమన్నా ఉందా, లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్లో భాగంగానే జరుగుతోంది? ఇది సాధారణంగా జరిగేదని బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నయవంచన, నమ్మక ద్రోహం, కుట్ర కాదు, ఘోరమైన కుట్రలు. మామూలు కుట్రలు కాదండి, ఘోరమైన కుట్రలు కంప్లీట్గా దాని వెనకాల నేను భావిస్తాను. దీనికి ముందు ఒక పూర్వపరాల గురించి ఒక్క నిమిషం. దాన్ని ఈ దేశంలో తరతరాలుగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నప్పుడు ఈ దేశంలో 3 ఫ్యాక్టరీలు ఉత్తర భారతదేశంలో పెడతారండి. ఏమండి, బిలాయి, రూర్కెలా, అసన్సోలు 3 ఫ్యాక్టరీలు ఆల్రెడీ టాటా ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో ఉంది, అక్కడే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత 4వ ఫ్యాక్టరీ ఎక్కడ పెడదాం అనుకున్నప్పుడు అరే మన దగ్గర పెడితే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్మానం చేసింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 64లో. అక్కర్లేదని బొకారో పెట్టేద్దామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బొకారో 3 ఉంటే మన అక్కడ 4వది కూడా అక్కడ పెడదామని తీర్మానించుకున్నారు. 5వది ఇక్కడ కావాలని మనం తీర్మానించిన తర్వాత, మనం ఉద్యమం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలని సరే ఆ రోజు మీకు తెలుసు, అమృతరావు గారు ఆ రోజు ఆమోదీక్ష చేశారు. తెండి విశ్వనాథన్ గారి నేతృత్వంలో జరిగింది. హైదరాబాద్లో నేను చెప్తా ఉన్నాను, హైదరాబాద్లో పచ్చిశేషయ్య గారు నిరక్షణ దేశం కొనసాగించారు. ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉద్యమాలను అణిచేయడానికి ఉక్కు ఫ్యాక్టరీ కదా, ఉక్కుపాతంతోనే ఆ రోజు మొదలుపెట్టినట్టున్నారు. విశాఖపట్నం 3,000 మంది నడుచుకుంటూ వస్తుంటే బాబురాని 9 ఏళ్ల పిల్లవాడిని అతను కూడా చంపారండి. మిగతా వాళ్ళందరికీ పోలీస్ కాల్పులు జరిపితే నాగిశెట్టి చాలామంది ఉన్నారు, పున్నయ్య, యేసుబాబు, షేక్ ఇస్మాయిల్ అందరూ ఉన్నారు దాంట్లో. అందరికీ కూడా ఈ ఛాతీ మీదే ఇక్కడ తిరిగి ఎక్కడ కాళ్ళు తుపాకులు జరపాలంటే మోకాళ్ళ కింద జరపాలి, అత్యవసరం అసలు ప్రమాణిక పరిస్థితికి వస్తుంది. చంపేశారు. ఆదిలాబాద్ ఎక్కడుందండి? అనంతపురం ఎక్కడుంది? వరంగల్ ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? ఆదిలాబాద్లో ఎందుకు చనిపోయారండి? విశాఖకు ఆంధ్రుల హక్కని ఆదిలాబాద్లో ఆ రోజు తెలుగు బిడ్డలో, అదే వరంగల్లో చనిపోయారు. 4 పోలీస్ కాల్పులకి అయితే 3 క్షతగాత్రులు, ఇంకిద్దరు బతికే ఉన్నట్టున్నారు. ఒక ఆయన చనిపోయాడు. వరంగల్ యూనివర్సిటీలో కానీ, వరంగల్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, విశాఖపట్నంలో కానీ ఏవైనా కాలు దగ్గర. ఆ తర్వాత జరిగిన సంఘటన కూడా ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉద్యమం ఆ స్ఫూర్తి ఏంటో తెలుసుకున్న వాళ్ళ కళ్ళంపు నీళ్ళు వస్తాయండి. ఆ జరిగిన తర్వాత ఈ ఉద్యమకారులందరూ వెళ్ళి అక్కడ మిలిటరీ దుకాణాలు ఉన్నాయి, ఇది ఆర్మ్స్ అండ్ యామినేషన్, తుపాకులు అమ్మే షాపులు ఉన్నాయి, దాని మీద దాడి చేసి మొత్తం 200 ఆయుధాలు పట్టుకుపోయారు. తుపాకులు, పిస్టల్స్ అన్నీ పట్టుకుపోయారు. ఇది అన్యాయం. మన ఉద్యమం అలా జాగేది కాదు. మీరందరూ వాళ్ళకి ఇచ్చేసేయండి. నేను మొత్తం 200 ఆయుధాలు తీసుకొచ్చి అప్పగిచ్చేసి దండం పెట్టారు. చరిత్రలు ఎక్కడ జరిగింది చెప్పండి నాకు. ఇది మళ్ళీ నావీ ఆంధ్రని పిచ్చి ఆయుధాలు పెట్టి కాల్చినట్టు పెట్లు కాల్చినట్టు కాల్చారండి. ఆ గొప్ప స్ఫూర్తి, ఈ షో మీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇలా జరిగింది. అలాంటి ఉద్యమాన్ని అలాగ మరి సాధించుకుంటే అక్కడ 71లో శంకుస్థాపన జరిగితే జనవరి 20వ తారీఖున 21 సాయంత్రం 20 తర్వాత జరిగితే పివి నరసింహరావు గారు వంగర అనుకుంటా, ఇదే చెప్తున్నాను, పివి నరసింహరావు గారు కరీంనగర్ ఆ రోజు శంకుస్థాపన చేస్తే 82లో బ్లాస్ట్ ఫర్నేస్కి మళ్ళీ శంకుస్థాపన జరిగింది. 90లో ప్రొడక్షన్ 92లో పూర్తి స్థాయిలో పివి నరసింహరావు గారి ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. 2002లో BFR సెక్యూరిటీ కింద డిక్లేర్ అవుతుంటే
1,100 కోట్ల రూపాయలు ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు అందరూ కలిసి ఇన్ఫ్యూజ్ చేయించిన తర్వాత 2003-4 నుంచి 2014 వరకు అది లాభాలతో నడిచిందండి. 1000 కోట్ల లాభాలు నడిచింది. 6,401 కోట్ల రూపాయలు రిజర్వ్స్ ఉన్నాయండి 2014-15 నాటికి. మోడీ అమిత్ షా గారు వచ్చిన తర్వాత మన అదానీ గారు కూడా, మేము అదానీ గారు అంబానీ గారు వచ్చారు అనుకుంటామండి. వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నష్టాలు బాటపట్టింది. ఇప్పుడు బేసిక్ ఇండస్ట్రీ పేపరు, స్టీలు ఇవన్నీ సైక్లిక్ ఇండస్ట్రీస్ కాదంటలేదు, ఒకసారి నష్టాలు వస్తుంది. 2019లో కూడా లాభం వచ్చింది 90 ఒకసారి. ఇవాళ ఏదో నష్టం వచ్చిందని చెప్పి అమ్మేయటానికి, అది కూడా 100% అమ్మేయటానికి ఎంత కుట్రతో చేశారంటే పోస్కోని తీసుకొచ్చి పెట్టారు. ఇంతకుముందు కేంద్ర మంత్రి వచ్చాడు, అక్కడున్న సిఐటి వాళ్ళు 2019లోనే మొదలుపెట్టారు ఉద్యమం. 2019 ఏప్రిల్లోనే గన్ల గురించి 30 కిలోమీటర్ల వేలాది మంది 5,000-10,000 మంది యాత్ర చేశారు. గనులు కావాలి. ఈ పోస్కో కర్మారం గురించి రాష్ట్రానికంతా తెలియజెప్పారు. కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, 2019లోనే బయట తీసుకొచ్చి ఉంచి వాళ్ళ పోస్కో వద్దు మాకని చెప్పి పాటలు సుద్దాల అశోక్ తేజ గారని గొప్ప పాట రాశారు. ఇవాళ ఏం చేశారండి, వీళ్ళకి అడ్వాంటేజ్, కొంతమందికి ఏమో కష్టకాలంలో పాపం కష్టం వచ్చింది, ఏది కోవిడ్ వచ్చి, కొంతమంది సుఖం వచ్చింది. దేశంలో అన్ని సంస్థలు పడుకున్నాయి. అంబానీ గారు, అదానీ గారు మళ్ళీ వీళ్ళ 1,700 మంది బంధువుల సంపదలో లక్షలకు, వాళ్ళిద్దరే ముగ్గురితో కలిపి 10 లక్షల కోట్లు పెరిగిందంట. మొత్తం 30 లక్షలు. దేశం అంతా పడుకుంది, ప్రపంచం అంతా పడుకుంది. వీళ్ళ సంపాదన మాత్రం పెరిగిపోయింది. ఈ టైంలో రైతులకు బిల్లులు, ఈ టైంలో ఈ కుట్రలు. ఏంటండి ఇది? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు. అంబానీ గారికి సరే అదానీ గారికి గనులు ఇస్తారు, ఎస్ఆర్ గనులు ఇస్తారు, జిందాల్ గనులు ఇస్తారు. ఈ దేశంలో అత్యధిక ఒక పెద్ద విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మాత్రం సొంత గనులు ఎవరు? ఎందుకని ఎవరు? బయలుదేరాంచి ప్రపంచం ఎక్కడంటే రేక్లోడ్స్ రోజుకి 100 లారీలు 100 ట్రైన్లో వస్తూనే ఉంటాయి విశాఖపట్నంకి బయలుదేరా గనుల నుంచి. బయలుదేరా నుంచి ఒక 1000 ఎకరాలు 2,000 ఎకరాలు క్యాపిటల్ మైన్స్ ఇవ్వచ్చు కదా. 1,100 రూపాయల నుంచి 1,200 రూపాయల నుంచి ఒకసారి 900 రూపాయల నుంచి గన్ను దాన్ని బట్టండి 1.6 టన్స్ పడుతుంది. ఒక ఇది రావాలండి, దాంట్లో కోకింగ్ కోలు బయట నుంచి వస్తుంది అనుకోండి. దాన్ని చేయడానికి మీరు తీసుకొచ్చేది 20,000 టన్నులు, మన అవసరం 30,000-40,000 టన్నులు పెరుగుతుందండి. వాళ్ళ 40,000 టన్నులకి నువ్వు బయటకు వచ్చి వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రైస్ని 7,000 కొన్నారు. వాళ్ళు 4,700 ఉండొచ్చు, 7,000 ఉండదు. 4,000 రూపాయలు యావరేజ్ తేడా వచ్చిందంటే 4,000 రూపాయలు నువ్వు 40 టన్నులకు 40,000 టన్నులు కనుక వాడి ఉంటే కనుక 20,000 టన్నులు వాడి ఉంటే చెప్తున్నానండి 10 కోట్లు 15 కోట్లు రోజుకి లాభం వస్తే సంవత్సరానికి 3,000 నుంచి 4,000 5,000 కోట్లు ఇదే ఫ్యాక్టరీకి లాభం ఇస్తుంది కదా. సర్వనాశనం చేయబోయారు. ఎందుకని? కుట్రతో దీని మీద కన్నేశారు. అంటే పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి కాలానుగుణంగా ఇట్లాంటి నష్టాలు వచ్చే వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ప్రైవేట్ అయిపోయినాయి. బీజేపీ వాళ్ళు ఎల్ఐసి కానీ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఎల్ఐసి నష్టాలు ఉందా? భారత పెట్రోల్ నష్టాలు ఉందా? లాభం? భారత పెట్రోల్ కంపెనీ ఎంత లాభం ఉందండి? లాభంలో ఉన్న భారత పెట్రోల్ ఎందుకు అమ్ముతున్నారు? సమాధానం. నష్టంలో వచ్చేది నష్టం నువ్వు తీసుకొచ్చావు, నష్టాన్ని ఇది రుద్దబడింది. నువ్వు 2,000 ఎకరాలు నువ్వు మైన్ ఇచ్చి చూడమనండి. పైప్ లైన్ కూడా వేస్తారు, ఏం చేసుకుంటారు కదండి. అక్కడి నుంచి 100 దేశ ప్రపంచంలో 2వ అతిపెద్ద పైప్ లైన్ ఐరన్ వైర్ పైప్ లైన్ ద్వారా వచ్చేస్తుంది విశాఖపట్నానికి. ఈ ఫ్యాక్టరీ రాదు. ఏం జరుగుతుందండి? నేను అందుకని రాజకీయ నాయకులు నేను చెప్తున్నాను, మొన్న రాజీ డ్రామాలు. ఎందుకంటే రాజీ డ్రామాలు అంటే జగన్మోహన్ రెడ్డి లెటర్తో ఆగిపోతుంది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయటం వరకు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ అవతల ఉంది. ఇది అన్నారు కదా 100 రెట్లు ఎక్కువ అని. సోనియా గాంధీ గారు మూలగా ఆవిడకి వీళ్ళకి ఉన్నట్టు ఉంటుందండి, అది చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయటం మంచిది. వెంటనే చూడమనండి. లేని పక్షంలో మొత్తం అన్ని పార్టీలను పిలిచి తీసుకెళ్ళమనండి. తీసుకెళ్ళి ఉద్యమ సాయం. ఇది కర్మాగారం ఒక్కటే మీరు అనుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కర్మాగారంగా చూడలేదు మేము. అది రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతి ప్రజల యొక్క పోరాటం ఫలితంగా వచ్చిన ఆత్మగౌరవాన్ని చిహ్నంగా భావిస్తున్నాం. అంటే మా చిహ్నాన్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదు. తెలుగు ప్రజలందరూ పోరాడారండి ఆ రోజు. నేను చెప్పాను కదా, ఎక్కడ ఆదిలాబాద్లో ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం ఉందండి. ఉద్యోగాలు వచ్చినాయి 1500-1700 వచ్చినాయి. అక్కడ మొత్తం టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నతాధికారికి 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూపిస్తాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్సే. సరే వేసుకుంటారు వాళ్ళ ఇష్టం. అక్కడ ఒకే ఒకసారి ఎండి గారు ఉన్నారు, ఆయన రిటైర్డ్, ఆయన విశాఖపట్నం ఉంటే అడగండి, ఆయన అడిగితే చెప్తారు మొత్తం. ఇవాళ ఈ రాజకీయ నాయకులు మాట్లాడతారా? ఎప్పుడైతే రాజకీయ నాయకుల చేతిలోకి ఎలాంటి చేతికి వెళ్ళిందో వాళ్ళు నిర్వాసితులకు 1,00,000 ఇద్దాం, 5 లక్షలు ఇద్దాం, ఉద్యోగులు ఇస్తాం, ఇలా మొదలెడతారు. నాకు పోరాడాల్సిన సింగిల్ కార్యక్రమం అండి. నువ్వు గనులే, అది అద్భుతంగా సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తుంది. 2 కోట్ల స్థాపిత సామర్థ్యం ఉందండి. వాళ్ళు 73 లక్షల టన్నులు చేస్తున్నారు. 2 కోట్ల టన్నులు సాలీనా తయారు చేసే కెపాసిటీ 4 కోట్ల టన్నులు పెంచే అవకాశాలు ఉన్నాయి. అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి దానికి.
వాటర్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ప్రాజెక్టులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంకా అవసరమైతే ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది. అద్భుతమైన దాన్ని తీసుకుని ఇంత దారుణంగా అసలు పక్కన మైన్స్ నుంచి వస్తూ ఉంటే రోజు సంవత్సరం అన్ని లారీలు వస్తూ ఉంటే మన రైల్లో రేకుల వాడస్ వస్తుంటే ఇవ్వలేరా? ఎన్ఎండిసికి అందుకని 2 పరిష్కార మార్గాలు ఇది కాదు. ఒకటి, మీరు ఓన్ మైన్ ఇవ్వండి, లేకపోతే ఎన్ఎండిసిలో దీన్ని విలీనం చేయండి. ఎన్ఎండిసిలో ఇస్తే దానికి ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ వస్తుంది. జగన్ సర్కార్ ఒక పరిష్కారం ఆలోచించినట్టుంది. గౌతమ్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఎంత అవుతుందో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనేస్తుందని చెప్పారు. కొంత ఆయన వాయిస్ స్పష్టంగానే ఉంది. ఇవన్నీ కూడా కేసీఆర్ నాని గారు వచ్చారు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఇవన్నీ కూడా అసంబద్ధమైన వాదన. ఆయన వదిలేయండి, గౌతమ్ రెడ్డి చెప్పింది కూడా ఈయన గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఇంకా అసంబద్ధమైన వాదన. నేను అనేది అదే అంటున్నా. ఆయన అన్నారు, మాట్లాడారు. కాదు 1,00,000 ఎకరాలు ఉంటుంది, 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది ల్యాండ్ వాల్యూ 1,00,000 కోట్లు ఉంటుందట. ఎట్లా సాధ్యమైంది రాష్ట్ర ప్రభుత్వం కొనడం అనేది? ల్యాండ్ వాల్యూ అలా కొంది, కానీ అలా కొంటారా? 2,00,000 కోట్లు కొంటాడు. ఏదో బ్యాంకులు 8,00,000 కోట్లకి రద్దు చేశారు కదా రుణాలు. ఈ 8,00,000 కోట్లు రద్దు చేసి బ్యాంకులు నష్టమైంది ఎవడు? వాళ్ళు ఎక్కువ 28 మందిలో ముంచిన వాళ్ళు 22 మంది గుజరాతీలు అంట కదా. ఇప్పుడు 8,00,000 కోట్లు బ్యాంకు నష్టం వచ్చింది, 4,00,000 కోట్లు మళ్ళీ ఫండ్స్ దాని బ్యాంకులో పంపిస్తారు. ఈ బ్యాంకు నుంచి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. నేను అడుగుతున్నాను, 2,00,000 కోట్లు కొనేస్తానంటండి వీళ్ళు. అంబానీ గారు 5,000 కోట్లు పెట్టాం, 30,000 కోట్లు కొంటామని చెప్పి ఈక్విటీ క్యాపిటల్ని పెట్టి లాగించే ప్రయత్నాలు. కానీ ఇవాళ గౌతమ్ రెడ్డి గారు చెప్పింది చాలా ప్రమాదకరమైన అంశం. దయచేసి వాళ్ళు గమనించాలి. ఎందుకంటే నేను ఏఐటీసీ సమావేశంలో పాల్గొన్నప్పుడు గౌరవనీయులు కేసీఆర్ నాని గారు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి అన్నారు. అలా అది తప్పది. దానికి ప్రతిస్పందనగా ఈయన మేము కూడా బిడ్ వేస్తాం, తీసుకుంటాం లేదు, బిడ్ వేస్తాం, బిడ్ వేసిందా వస్తుంది ఆయనకి, ఈయనకన్నా మంచి బిడ్ ఇంకో మేము వేస్తాం, బిడ్ వేసాం కాబట్టి చేతికి మేమేమి చేస్తాం, ఒప్పుకున్నట్టుగా బిడ్ వేస్తామంటే ఒప్పుకున్నట్టు. ఇది ఆయన తర్వాత లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు సార్. అలాంటి తెలియకుండా అనాలోచితంగా ఆయన మాట్లాడిన విషయాలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాంది ఇవాళ 1,10,19,000 కోట్లు అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు. దానికి ఒకటే పరిష్కార మార్గం, నేను చెప్పినట్టు మైన్స్ ఇవ్వటం, దాని మీద పోరాడండి, దాని మీద సాధించండి. అంతే తప్ప ఏదో ప్రజల్లో మేము ఆయన అడిగాడని మేము ఇస్తాం. మీ ఇద్దరు రాజకీయ నాయకులే అండి, మీ ఇద్దరు రాజకీయ నాయకులే. దయచేసి ఇది పద్ధతి కాదు. హూ మెరిట్ మేబీ ఆ ప్రాంతం పట్ల మమకారం ఉన్న, ఆ సంస్థ నిలవాలనుకున్న, తలమానంగా ఉండాలనుకున్న, ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన 2 పనులు. మొట్టమొదట గన్లు కేటాయించాలి, అద్భుతంగా నడుస్తుంది. తప్పనిసరిగా దాంట్లో కొంత ఆధునీకరణ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు 73 లక్షల టన్నులకు చేరిందండి. దాన్ని 2 కోట్ల టన్నులకు స్థాపిత సామర్థ్యం ఉంది కాబట్టి దాంట్లో ఈ ఆటోమొబైల్ ఆల్రెడీ వీల్స్కి రాయబరేలీకి పంపిస్తున్నారు. ఈ ఆటోమొబైల్ ఇది ఫ్యూచర్ అడ్వాంటేజ్ అండి. ఆటోమొబైల్ లైట్ వెయిట్ మెటల్ ఏదైతే ఉందో దానికి పోసుకోవాలి అంటున్నారో ఆ కర్మాగారం కూడా ఒక 3-4 వేల కోట్ల ఎక్స్పాన్షన్ తీసుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు దీనికి బీఎఫ్ఆర్కి వెళ్ళిన డబ్బులు పెట్టినా తిరిగి తీర్చేసింది. 6,400 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయండి 2014 వరకు మోడీ గారు అధికారంలోకి వచ్చేంత వరకు. ఏం శాపం పడిందో, ఏం కనపడిందో వెస్ట్ ఇండియా కంపెనీది, ఎట్లా అయిపోయింది. ఆ రోజు కనుక 6,400 కోట్లు వీళ్ళు చేసుకుని వీళ్ళకి బ్యాంకులు వాళ్ళకి ఇస్తాయండి, వీళ్ళకి ఇవ్వదా అండి లోన్లు. ఆ బిడ్ ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి, బిడ్లు చేయంటున్నారు. ఏంటండి ఎయిర్పోర్ట్లు? మీ వయసు ఎంత? నేను చెప్తాను, మీ వయసు ఎంత? 50 ఏళ్ళు ఇంకా బతుకుతారా మీరు? నేను బతుకుతానా? గ్యారంటీ లేదు కదా, అంతవరకు ఉంటాను గ్యారంటీ లేదు కదా. 50 ఏళ్ళు సరిపడా ఆదాని గారికి ఎయిర్పోర్ట్లు ఆశిస్తారా? ఆయన 33,000 బాగుండొచ్చు ఇచ్చాను, అన్న బాగుండదు, నువ్వు ఎంతో లడ్డడిగో, నువ్వు మొత్తం తీసుకోమని చెప్పి ఈ పోర్ట్లు మొత్తం కబ్జా పెడతారా? ఈ రాష్ట్రంలో జీవి కృష్ణారెడ్డి గారు తెలుసా మీకు? విన్నారా పేరు? ఆయన వయసు తెలుసా మీకు? 83 సంవత్సరాలండి. ఎంత నరకయాతన నడిపించారండి అనుకుంటున్నాను నేను. బలవంతంగా బయటికి పంపించేశారు. బలవంతం కాదండి, ఎవరు చేసింది? వ్యక్తి పేరేంటి? అమిత్ షా గారు చుట్టమేనా? అదాని గారేనా? నవోగా పోర్ట్ ఏమైందండి? ఆ గంగవరం పోర్ట్ అంతా పాపం రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి కాపాడుకున్నట్టున్నారు. ఇంకేమైనా మిగులుతాయా? ఫార్మాస్యూటికల్ జిఎంఆర్ అది కొన్నారా? పవర్ ప్లాంట్ అదాని గారు కొన్నారా? డీటెయిల్స్ కావాలండి. ల్యాంకోది కూడా తీసుకున్నారా? ఇవాళ ఇంకా చెప్తున్నాను, వీళ్ళు హైదరాబాద్ని చూసి ఇంకెక్కడ ఉందా ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్లో తెలుగు మన దేంట్లో సాఫ్ట్వేర్ అలాగో సచిన్ కంప్యూటర్స్ అటు ఇటు పెట్టి మహేంద్ర టెక్ వెళ్ళిపోయింది కదా. వాళ్ళ పక్కన ఈ బల్క్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ నెంబర్ 1 ఉన్నారు, వాళ్ళు కనుపడింది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను, కాపాడుకోండి. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తే జిఎంఆర్ 10 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఎవడైనా సరే, ఏ జిల్లా అయినా ఎవడైనా సరే తెలుగు వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఆనందం అండి. తెలుగువాడు జాతీయ స్థాయికి వెళ్తాడంటే, ఒక కంపెనీలు 4 స్థాపిస్తాడంటే ఆనందం అండి. ఇవాళ హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోట బెంగళూరును చూస్తుంటే జైన్ హౌసింగ్, మోడీ హౌసింగ్ అని
చాలామంది కంపెనీలు నార్త్ ఇండియన్ ఒక 75 ప్రాజెక్టులు చేసాం, 100 ప్రాజెక్టులు, 200 ప్రాజెక్టులు అని చెప్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఎవడన్నా ఢిల్లీకి వెళ్ళి బొంబాయికి వెళ్ళి తెలుగువాడు ప్రాజెక్టులు చేసాడండి? ఆడొచ్చి ఇక్కడ హిందీ భాష మనం మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి మన హిందీ భాష మనం మాట్లాడాలి. మన వాళ్ళు ఎవరు కేంద్ర గొప్ప సంస్థ స్థాపించాల్సిన అవసరం లేదా? చెప్తున్నానండి. ఇవాళ ఒక గొప్ప సంస్థలు కూడా మనం ఈ దేశంలో 10 ముఖ్యమైన టాప్ ఇండస్ట్రియల్ హౌసెస్ ఉంటే 8 గుజరాతీలు అండి. మోస్ట్లీ అమిత్ షా గారు, మోడీ గారు ఆత్మబంధువులు. నేను తప్పని అంటలేదండి ఎవరన్నా. నేను అనేది ఇలాగ తొక్కి మొత్తం కమ్మేస్తున్నారండి ఇండియాని, దక్షిణ భారతదేశాన్ని కమ్మేస్తున్నారు. ఆరిలో అప్పుడు మన దశలు చేసి ఇలా పంపించినట్టు వాళ్ళని కూడా పంపించారు. ఇప్పుడు ఏంటి ఆపగలుగుతారా? ఆపగలిగే శక్తికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఎవరు లీడ్ తీసుకోవాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లీడ్ తీసుకోగలుగుతారా? ఈ లెటర్లు లేకపోతే మళ్ళీ ఒక ప్రేమ లేఖలు లేకపోతే ఇంకో లేఖలు రాస్తే సరిపోద్దా? ఫీల్డ్ మీదకి రావాల్సిన అవసరం ఉంటుందా? చేస్తారా? భయపడతారా? కేసులు అంటున్నారు, ప్రత్యేక హోదా ఇష్యూని పక్కన పెట్టినట్టుగానే పోతే పోయిందని పక్కన పడేస్తే పరిస్థితి ఏంటి? సమ్మెట్ దెబ్బలు వేస్తున్నారండి ఒక్కొక్కటి సుత్తి పెట్టి ఎందుకు తినమండి? మీరు ఎందుకు తింటున్నారు దెబ్బలు? మీరు కొట్టండి, మీకు ఆ శక్తి లేదా? ఉంది కదా. సమ్మెట్ దెబ్బలు ఎవరు కొడుతున్నారు? ప్రభుత్వాలు కొడుతున్నాయి. అదే వ్యక్తులు కొట్టట్లా. ప్రభుత్వాలను ఆసరా తీసుకుని వెనకమాలని సంధించేది వెస్ట్ ఇండియా కంపెనీ సంధిస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, బట్టి విక్రమార్క, కేసీఆర్ గారు అందరూ నాకు కావాలి. రెడ్డి గారు తెలుగు జాతి ఏకమైతేనే దీన్ని ఆపగలుగుతా ఉంది. దక్షిణ భారతదేశం తెలుగు జాతి ఏకమైతేనే దీన్ని ఆపచేద్దాం. ఒక వ్యక్తులు నేను ఒక శక్తి జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా ఉందంటలేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర పార్టీని రెచ్చగొడతారు, ఆయన మీద వీళ్ళని పెడతారు, వీళ్ళ మీద వాళ్ళని పెడతారు. ఇది కలవండి అని కోరుతున్నాను. ఒక్కళ్ళకి లేదండి. అది జంజామాడుతూ మామూలు శక్తి కాదండి. అది అసలు ప్రపంచం అంతా కలిసి వచ్చిన అంత భయంకరమైన శక్తి ఉంది అక్కడ. దాన్ని ఎదిరించాలంటే తెలుగువాడు ధరిస్తాడు. తెలుగు జాతి ఏకం అవ్వాలి. ఇంతకీ మీకు విషయం తెలిసే ఉంటుంది, ఈ తెలుగు జాతికి 13 కోట్ల మంది ఉన్నంటారు కదా. ఈ కేంద్ర క్యాబినెట్ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకుందంటున్నారు. క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ తర్వాత క్యాబినెట్లో తెలుగువాడు లేడు. విషయం తెలుసా మీకు? 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలుసా తెలుగువాడు మీకు? మధ్యప్రదేశ్ రాఘవేంద్ర గారు 26 ముఖ్యమంత్రి గవర్నర్ చేశారు, సెంట్రల్ ప్రావిన్సెస్. మహారాష్ట్రకి తెలంగాణ నుంచి వెళ్ళిన కన్నవారుగా ముఖ్యమంత్రి చేశారు, అక్కడ పార్లమెంట్ రాజుగా తీసుకొచ్చాకి. మన చెంగలారెడ్డి గారు కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి చేశారు, తర్వాత పాండిచ్చేరికి ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ఆంధ్ర 7, తమిళనాడుకి 5 సార్లు తెలుగారు ముఖ్యమంత్రి చేశారు. దక్షిణామూర్తి గారు పరిచయం ఉందా? తెలుసా మీరు విన్నారా? దక్షిణామూర్తి గారని 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు తమిళనాడుకి. దెబ్బల తర్వాత నల్లకళ్ళజోడు పెట్టుకుంటారు. కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి గారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతికి 13 కోట్ల మంది ఉన్న తెలుగు జాతికి ఇవాళ ఎలాంటి నిర్ణయాలు, విశాఖం కాదు ఇంకోటి కాదు నిర్ణయాలు తీసుకునే తెలుగు జాతికి క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే ఎవరన్నా బౌర్స్ మినిస్టర్ గెట్అవుట్ అంటే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా లేని దుర్మార్గమైన నీ క్యాబినెట్ అనాలని నేను ఇంకేమనాలండి? నువ్వు ఉన్న 5.5 కోట్ల మంది, నీకేమో ఒక ప్రధానమంత్రి, మీకేమో ఒక హోంమంత్రి, మీకు పోర్టుల మంత్రి, ఆ మంత్రి ఈ మంత్రి. మా తెలుగు జాతికి ఒక్కడికి కేంద్ర క్యాబినెట్లో అర్హత లేదా? ఎందుకు లేదు? ఇక్కడ ఎంపీలు ఉన్నారు 4, అక్కడ 3 ఎంపీలు ఉన్నారు, 7 ఎంపీలు ఉన్నారు. మీకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఎంపీలు ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ 3 ఉన్నారుగా, చేసుకుని ఇక్కడ 4 ఉన్నారుగా, నెగ్గారు కదా ఎంపీలు. బండి సంజయ్ గారికి అర్హత లేదా? ఇప్పుడు ఇస్తారేమో, మేము గొడవ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక సెంట్రల్ గవర్నమెంట్లో అమలైన కేంద్ర సుప్రీంకోర్టులో పిల్లు కూడా శ్రీరామ్ గారి ద్వారా మేము ఏమన్నాం, పిల్లు వేస్తే ఏమవుతుంది? ఏదైతే కనీసం బుద్ధి అన్నా ఇప్పుడు అది కాదండి, అది ఇలా కానీ ఎందుకు వచ్చిన కూడా ఎక్స్పోజ్ చేయగలుగుతారేమో, కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే కనీసం ఆ సిగ్గన్నా వస్తుందండి. ఇస్తాను, నేను చెప్తాను, ఎక్స్పోజ్ చేస్తాం. ముందరైతే లెటర్ ప్రధానమంత్రికి రాసాం, మిగతా వాళ్ళకి రాష్ట్రపతి గారు కూడా రాస్తాం. కానీ అయ్యో ఇది ఏంటండి ఇది? నేను ఖచ్చితంగా చెప్తాను, తెలుగు జాతి ప్రేమకుడు, తెలుగు జాతి కావాలి మాకు. నన్ను ఎవరన్నా ఏమనుకోండి, తెలుగు జాతి కావాలి, ప్రాధాన్యత అది. కొంతమంది మాజీ అధికారులాగా అంతర్జాతీయ మనుషులు నాకు అవసరం లేదు. మీరు క్యాబినెట్లో ఉన్నోళ్ళేమో రాజీనామా ఉన్నప్పుడేమో రాజీనామాలు చేయండి అని అశోక్ గజపతి రాజుని, శ్రీనివాస్ ఎవరంటే సరే ఎంఓఎస్ అని. బండా దత్తాత్రేయని దత్తాత్రేయ గారిని ఎంతటి అవమానకర పరిస్థితులు పంపించారు. హరిబాబు గారిని మేము వద్దన్నాను, అది కాదు ఇంకోళ్ళు వీళ్ళ 3 మంది. మేమంది ప్రత్యేకత ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం.
ఆ పార్టీకి 7 ఎంపీలు ఉన్నారు కదా ఇవాళ. తెలుగామ ఉందిగా, నిర్మలా సీతారామన్ ఉంది. నమస్కారం. ఎందుకు నమస్కారం అండి? ఏంటండి తెలుగామ, మీరు తెలుగు జాతి అని తెలుగు ఇంత ఆవిడ గంభీరంగా నేను చెప్పి, చెప్తున్నాను, ఆవిడ నేను ఆమె చెప్తానండి, తమిళామా? నేను చెప్తానండి. తెలుగు కోడలు కాదా? ఆవిడ ఎక్కడి నుంచి చెప్పడం చేసిందని పక్కన పెట్టండి. ఉమ్. ఆవిడ కర్ణాటక నుంచి చెప్పడం చేసింది అని పక్కన ప్రస్తుతం చేస్తుందా అనేది పక్కన పెట్టండి. బడ్జెట్ రాష్ట్రీయ బడ్జెట్ అవగానే డిఫెన్స్ కార్డు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వండి. ఒంగోలు నుంచి అనంతపురం కానీ లేదంటే కర్నూలు నుంచి మహబూబ్ నగర్ ఎక్కడ మొట్టమొదటిసారి వీఆర్ 7 గంటలకు బడ్జెట్ అయింది, మధ్యాహ్నం 1 గంటకి 7 గంటకి అనౌన్స్ చేసి అవర్ ఫస్ట్ డిఫెన్స్ కార్డార్ చెన్నై అని అనౌన్స్ చేసిందండి. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రోడ్లలో ₹1 ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ₹1 కూడా కేటాయించినట్టు దాఖలా లేకుండా 1,00,000 కోట్లు తమిళనాడుకి కేటాయించుకుని ఈ దేశంలో ఎక్కడ కేటాయించారా? సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు, కోట్ల కింద ఈ ప్రాంతంలో ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ నివసించారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఉంది, అమెరికా లండన్లో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ ముంబై చేత ఆంధ్రప్రదేశ్ నర్సాపల్లి ఉండరేమో, పక్కన పెట్టండి, నేను కాదంట్లా. ఎక్కడున్నా ఆవిడ ఆ ప్రాంతం గురించి అక్కడ తీసుకెళ్లారా? మొత్తం అంతా తమిళ బిడ్డ, అది తమిళ అభిమానం అంటేనండి. ఆ పుట్టుకతో ఉన్న బిడ్డ, ఆ గుణం, ఆ గొప్ప గుణం, ఆ తమిళ ప్రాంతం మీద అభిమానం ఆవిడకుందంత చూసారా? అందులో 100 వాళ్ళకే తెలుగు జాతి నుంచి నేను చెప్తున్నానండి, ఈ తెలుగు ఆరిజిన్ నుంచి క్యాబినెట్లో నేను కృష్ణరెడ్డి గారికి ఇచ్చారా? నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర తెలుగు జాతిని ఇంత అవమానాలు పాలు చేస్తున్నారా? బడ్జెట్ బాగాలైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడలేకపోయారు, మీరు అడగట్లేదే. జగన్ గారు మాట్లాడలేకపోయారు, విజయసాయి రెడ్డి గారు సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుందని ఇచ్చారు, అంతవరకు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడట్లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా బడ్జెట్ స్టేట్మెంట్ ఇస్తారు. కాదు చలసాని గారు, మోదీ గారు పార్లమెంట్లో మోదీ గారు వెనక కూర్చుంటేనే చాలా గొప్పతనంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ ఫోటోలు చూపించుకొని చాలా ఆనందపడిపోతున్నారు. మా విజయసాయి రెడ్డి గారు మోదీ వెనక సీట్లో కూర్చున్నారు చూడండి ఎంత ఆహా ఓహో అని. అదేం గొప్ప, ఇదేం కాదా, గొప్పతనం కాదా, అది గౌరవం కాదా తెలుగు జాతికి? తెలుగు జాతి వాడు ప్రైమ్ మినిస్టర్ అయితే గౌరవం, తెలుగు జాతి ఆకాంక్షలు నిలబడితే గౌరవం, తెలుగు జాతి కోసం ప్రత్యేకత విభజన హామీలు పోరాడి సాధించుకుంటే గౌరవం. మన ఏపు చూడటానికి నేను ఎలాంటి గౌరవం అంటే, మగధ సామ్రాజ్యం అప్పుడు ఢిల్లీ బొల్లి ఏమి లేవు కదండి, మగధ సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం, ఉత్తర భారతదేశం అదే ఉండేది. ఆంధ్ర వాళ్ళు ఎవడో బయలుదేరాడు, శాతవాహనులు, కోటిలింగాల తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో మా ధర్మకోట ఉన్న, ప్రతిష్టానంలో ఉన్న, ఎక్కడన్నా సరే ఈడెవడో దాడి చేస్తామని యోచించిన వెంటనే ఆంధ్ర శాతవాహనులు బయలుదేరి మగధను జయించారండి. అది గౌరవం అండి. ఆంధ్ర శాతం చేసి గుజరాత్ని జయించారు. గుజరాత్ని పాలించిన చరిత్ర మా ఆంధ్రులు అంటే తెలంగాణ ఆంధ్రులు అంటారు, తెలుగు వాళ్ళనండి, తెలుగు వాళ్ళకి ఆ గౌరవం ఉంది. ఆంధ్ర శాతవాహనులే కదా పేరు, తెలుగు వాళ్ళకి ఆ గౌరవం ఉంది. కోట్లింగాల నుంచి వెళ్ళి గుజరాత్ని జయించిన కెపాసిటీ మాకుంది. సైన్యంలో కోటకులపూడి కేవి కృష్ణారావు గారు కానీ సైన్యంలో చీఫ్గా చేసిన, సైన్యంలో ఉన్న పోరాడిన ఘనత మాకుంది. ఒక అల్లూరు సీతారామరాజు మాకున్న ఘనత ఉంది, కొమరం భీము ఉన్న ఘనత ఉంది, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఉన్న ఘనత ఉంది. ఘనత మాకుందండి, పోరాడిన ఘనత ఉందండి. ఏంటండి, వ్యాపారం కాదు కదా, మేము పలు దేశాలను పాలించిన ఘనత ఉందండి. చంపాదేశం 2000 సంవత్సరాల క్రితం ఏలూరు నుంచి వెళ్ళిన వియత్నాంని పాలించిన ఘనత ఉందండి మాకు. కౌండిన్యుడు మాకు శ్రీలంకను పాలించిన విక్రమరాజ్ సింగే, అంటే అసలు పేరు స్వామినాయుడు, వాళ్ళ ఫాదర్ పేరు పిట్టినాయుడు అంటే బిరుదులు ఉంటాయి కదా. అక్బర్ పేరు జలాలుద్దీన్ మహమ్మద్ ఉన్నట్టు అలాగే రాజ్ సింగే బిరుదు, అసలు పేరు స్వామినాయుడు పరిపాలించింది. శ్రీలంకకి పతాకాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ సింహం గుర్తు పతాకం ఉంది కదా, మా పింగళి వెంకయ్య గారు నిన్న టేబుల్ తీసుకొచ్చారు. తెలంగాణ వెళ్ళి నేను టేబుల్ మీద ఆ టేబుల్ ఆయన దాచిన దాని దగ్గర కూర్చొని వచ్చాను. పింగళి వెంకయ్య గారు మన దేశానికి పతాకం తెలుగువాడు ఒకడైతే, ఆ దేశానికి పతాకం ఇచ్చింది కూడా స్వామినాయుడు గారండి. ఆ పతాకం గర్వంగా అని చెప్పుకుంటాం. ఆయన మారిషస్ దేశస్థుడు వీరస్వామి రంగడి చేశాడండి. ఆ ఘనత ఉందండి తెలుగు జాతికి. ప్రపంచాన్ని మానవాళ్ళంతా అల్లలు ఆడిపోతుండే, పెన్సిల్ని ఫెయిల్ అయ్యి 2వ బ్యాక్టీరియా ఎలాగనుకునే 6వ మెషిన్ టెట్రాల్ సింగిని కనుక్కోవడానికి ఎల్లాపేట సుబ్బారావు గారు అమెరికాకి వెళ్తే అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ప్రపంచాన్ని కాపాడిన ఘనత ఉందండి. ప్రపంచంలో నాయుడమ్మ గారు లెదర్ టెక్నాలజీని ఆవిష్కరణ అసలు ఒక ఘనత మనకు ఉందండి. అంతటి గొప్ప ఘనత ఉన్న తెలుగు జాతి అండి. ఇది త్యాగం ఉందండి, టెక్నాలజీలో ఉందండి. 16వ శతాబ్దంలో చేవేరు రంగులు, బయోటెక్నాలజీ మీరు చెప్తున్న రంగులతో మిక్స్ చేసి ప్రపంచాన్ని దాదాపు నవరోజుగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇక్కడ
వస్త్రాలు ఎగుమతి అవుతుంటే దడదగలాడించిన ఘనత ఉందండి. అగ్గిపెట్టెలో పెట్టే చీరలు పెట్టే ఘనత ఉందండి. సామాన్యం అండి ఇది. ఆ ఘనత ఉన్న వాళ్ళు తలకాయ ఉంచుకుని భీరువుల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఉందంటారా? వెనక సీట్లు కూర్చోవడం గంత కాదంట. వెనక సీట్ ఏంటండి? డిక్కీలో పెడుతున్నారండి మీరు. వెనక సీట్లు అంటారు, డిక్కీలో పెడుతున్నారండి తీసుకెళ్ళి. ఏం ఘనత అండి ఇక్కడ? ఎక్కడండి? ఎక్కడ శిఖరం మీద ఉన్నామండి ఇవాళ? ఏంటి పరిస్థితి అండి? మీకు తెలంగాణలో ఎంపీలు ఎవరున్నారు? రంజిత్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, లేకపోతే ఎంపీ వెళ్ళి అడగండి. లేకపోతే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారిని కానీ లేకపోతే మాధవ్ గారిని కానీ, కోటెట్టి మాధవ్ గారిని అడగండి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి ఇచ్చే ఎంపీలకు ఇచ్చే గవర్నమెంట్ చూడండి. గుజరాతీలు ఎంపీలు వస్తే ఇచ్చే గవర్నమెంట్ చూడండి. ఏంటండి? ఎక్కడికి శ్రీనివాసరావు గారు ఎక్కడున్నామండి మనం? ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడికిక్కడే మన్న తోడు. ఇప్పుడు మీరు పెడతారు కదా, నా మీద 100 మంది ట్రోలింగ్ పెట్టుకోనండి. ఒక తెలుగు జాతి నుంచి ఖచ్చితంగా తెలుగు జాతికి పక్షపాతిగానే ఉన్నాం. తెలుగు జాతి అభ్యున్నది. నాకు తెలుగు జాతి బాగోకపోతే ఇంకో నాకు మిగతా ఆ ప్రాంతం కావాలి. నాకు అక్కడ తెలుగు జాతి బాగుండాలి, దేశం బాగుండాలి. మీకు దేశం నాకు తెలుగు జాతి ఫస్ట్ అండి. జాతి బాగుండాలి ఇక్కడ ఎవరన్నా సరే. ఇక్కడ నేను ఇంత అవమానాలు జరుగుతుంటే ఏంటండి? మెట్రోకి ఇక్కడ ఇవ్వలేరా ₹1? హైదరాబాద్లో ₹1 ఇవ్వలేరా? అక్కడేమో విశాఖపట్నానికి 1,00,000 3 లక్షలు పడేస్తారా? వాళ్ళు వచ్చి టూర్లు వెళ్తే అక్కడి నుంచి పరిశీలనకు వచ్చే బ్యాచ్ కూడా సరిపోవండి డబ్బులు. విశాఖపట్నం జోన్కి ఇచ్చారు కదా 40 లక్షలు. 2 ఏళ్ల క్రితం జోన్ ఇస్తే మేము ఫిబ్రవరి 27వ తారీఖున ఆ రోజు ఆమాన దీక్షలు ఉన్నాం మేము. ఎందుకు వచ్చింది, ఏం జరిగిపోతుంది? సరే మోడీ గారు 1వ తారీఖు వచ్చే ముందర ప్రకటించారు. ఏం చేశారు ఇవాళ వరకు? మీరు 40 లక్షలు కేటాయిస్తే అసలు మాకు ఆ ఉన్న డివిజన్ ఎత్తేసారండి. అక్కడ విశాఖపట్నం 100 సంవత్సరాలు నా డివిజన్ ఎత్తేసి పక్క దాంట్లో కలిపి. ఎంత మోసం అండి, నయవంచనండి, నమ్మకద్రోహం అండి. రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు వీళ్ళు. ₹1 లేదండి బుందేలఖండ్ ప్యాకేజీ. ఏదో అన్ని జిల్లాలకి దేశం ఇచ్చి అన్ని జిల్లాలకి ఇచ్చి 50 కోట్లు 3 సంవత్సరాలు ఇచ్చి ఆపేశారండి. ఏంటండి ఇది? రైల్వే యూనివర్సిటీ గురించి కావాలి. ఇక్కడ సదుపాయాలు రైల్వే యూనివర్సిటీ తీసుకెళ్ళి గుజరాత్లో ఓపెన్ చేశారండి. గిరిజన యూనివర్సిటీకి, తెలంగాణ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి 28 కోట్లు అండి. ఈ లెక్కన 79 సంవత్సరాలు పడుతుందండి ఆ యూనివర్సిటీ కంప్లీట్ అవడానికి. 79 సంవత్సరాలు పడుతుంది. విగ్రహానికి ఏమో మీకు కావాల్సి వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా విగ్రహం పార్ట్లేమో మా బేసిక్ ఇండస్ట్రీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంపించింది. మిగతా తొడుగులన్నీ ఆయన మా మేడ్ ఇన్ చైనా. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నామండి? ఈ దేశంలో కంపెనీలు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు అంటే కోపం ఉండేది. ఎమర్జెన్సీలో వచ్చిన పిల్లలు మాకు తెలిసిన అందరూ పట్టుకెళ్ళిపోయారు వాళ్ళందరూ ఉండేదండి. ఇవాళ ఇందిరాగాంధీ గొప్పతనం తెలుస్తుందండి. మోడీ గారిని అమిత్ షా గారిని చూసిన తర్వాత. ఈ దేశంలో భారత్ పెట్రోలియం అన్నారు కదా, ఎలా స్థాపించారు, ఎలా జరిగింది తెలుసా? పరమర్శల్లో ఉండే కదా కంపెనీలు. అప్పుడు వాళ్ళు ఉంటే మన యుద్ధం పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు ఇది ఆపేసేమని వాళ్ళు చేస్తే ఇందిరాగాంధీ గారు తీసుకుని నేషనలైజ్ చేసి దేశానికి అప్పచెప్పిందండి అది ఆవిడ. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు మీరు అమ్మేస్తున్నారు. వరుసగా ఒక్కొక్కదాన్ని అమ్మేసుకుంటూ పోతున్నారా? BSNL 4G లేకుండా అమ్మేస్తానికి చూస్తున్నారు మీరు. ఒక తెలుగు జాతి ప్రేమికుడు ఒక దేశంలో కూడా ఒక అసలు ఆర్థిక వ్యవస్థల్ని అంతా ఒక వర్గానికి అప్పచెప్పేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అసలు ఎక్కడున్నాం మనం? ఎక్కువ అనగబెట్టినా కూడా అది ఏదో ఒక రోజుకు తిరుగుబాటు రాదు, వచ్చేస్తుంది. బలగాలు వచ్చేస్తాయి. పూర్వంలో లేవండి బలగాల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లాంటి సంస్థని తొక్కేసి రాఫేల్ కోసం మాట్లాడారు. ఇవాళ ఈ తేజస్ 4 దేశాల కంటే కూడా అద్భుతమైన తేజస్ విమానాలు హిందుస్థాన్ అద్భుతమైన ఆయుధాలు వస్తున్నాయి. కొత్త మెషిన్ గన్స్ అన్ని తెప్పిస్తున్నారు. మీరు 56 ఇంచుల గురించి మాట్లాడతారు. ఆడి చైనా ముష్కరమైన దుర్మార్గమైన చైనా ప్రభుత్వం ఇండియాలో జరపడి నగరం గ్రామం నిర్మించేసిందని ఫోటోలు వస్తారు, మాట్లాడరు. ఇక్కడ గురించి పాపం రైతుల గురించి మాట్లాడుతుంటే ఎక్కడున్నా రైతు అండి, రైతు బిర్యానీ తినకూడదా? వీళ్ళు మాత్రం దుబాయ్లో భోజనం చేసి రావచ్చు రాజకీయ నాయకులు. రైతు బిర్యానీ తినడం తప్ప అండి? రైతు మహిళల కుటుంబాలు మంచి బట్టలు వేసుకోవడం తప్ప అండి? ఎంత అవమానకరంగా మాట్లాడతాను రైతు కుటుంబాల గురించి వీళ్ళు. రైతులు ఉద్యమం చేస్తే పాకిస్తాన్, ఖలిస్తాన్, చైనాస్తాన్, ఇంకోస్తాన్. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఒకనాటి వాజ్పేయి గారు లాంటి ఒక గొప్ప పాలకుడు ఉన్న ఆ రోజు బీజేపీ అండి. ఇది ఇంత విద్వేషవాదం ఉందా? హిందూ మతానికి గుత్తదారులని హిందూ మతంగా నేను ఉన్నానండి. హిందూ మతంలోనే ఉంటాం. హిందూ మతం గొప్ప, నేను చెప్పాను ఒక సనాతన ధర్మం కాదు, ఒక గొప్ప ధర్మం, ఒక గొప్ప ధర్మం. తనలో దురాచారాలు మూఢాచారాలని పక్కన పెట్టాలి, సదాచారాలను పెంచుకుంటే అద్భుతమైన గంగా గోదావరి ప్రవాహాల సాగే అనంత గొప్ప జీవన విధానం.
కానీ ఏంటండి వాళ్ళ మదనపల్లిలో జరిగిన సంఘటన ఏంటి చూశారు కదా, సుందరం ఏదైనా కానీ. వాళ్ళ భూత వైద్యం మీకు బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యాన్ని ప్రవేశపెడతారా? భూత వైద్యం ప్రొఫెసర్లు కంకాళాలతో వస్తారా? నేను అడుగుతున్నానండి. ఏంటండి ఇది, ఎక్కడికి వెళ్తున్నామండి? నేను అడుగుతున్నా, భూత వైద్యాలు ప్రవేశపెడతాం ఏంటండి? ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయొచ్చని చెప్తే ఇంకా మీరు ఇవాళ ఐఎంఏ దాని మీద నేను కాదండి, ఆయుర్వేద డాక్టర్లు కాదండి, ఇంకా చాలా అలా ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు ఈ దేశం ఏం జరుగుతుంది? ఇవాళ ఎప్పుడు లేని మతంలోనికి ప్రమాదం ఇవాళ వచ్చేసిందండి. ఇంకా అడుగుతున్న మతం ప్రమాదం. అలా ఇవాళ అమెరికా గురించి మాట్లాడుతున్నారు. అమెరికా రాజకీయాల్లో మీకు తెలిసి మీ చరిత్రలో ఎప్పుడైనా చదువుకున్నారా? ఇండియా వాడు వెళ్ళి అమెరికా రాజకీయాలు వెళ్ళిపెట్టాడా? అమెరికా వాడు వచ్చి ఇండియా రాజకీయాలు వెళ్ళిపెట్టి మీ చరిత్రలో పెట్టారా? మోదీ ఓదీ ఆయన ప్రచారం, మోదీ హోదీ మోదీ అమర మోదీ ఏను ఆయన ప్రచారం. కోవిడ్లో 30 తారీఖున జనవరి 30న ఇండియాకి వచ్చేసింది. ఫిబ్రవరి 13న ప్రకటించింది పాండమిక్ కింద WHO. వెంటనే ఆపేసేయాలి ప్రయాణాలను. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేయాలి? ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరినీ, వచ్చిన ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టాలి. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళకి పోనీ 200 కోట్లు అవుద్ది. ఆ తర్వాత వదిలిపెట్టాలి బయటికి. వాళ్ళే భూగర్భం నుంచి పుట్టుకు రాలేదు కదా, వాళ్ళందరినీ పెడితే అది దేశంలో ఇంత లక్షల కోట్లు పోయేది కాదు. వాళ్ళని మానేసి మన ఫ్రెండ్ వస్తున్నాడు, ఎందుకు ఈయన ఔరేక్ బార్ ట్రంప్ అనాలి, ఓది హోది అని ఆయన ఇద్దరికిద్దరు ప్రచారం చేసుకోవాలి. ఎప్పుడు తీసుకొచ్చారు ఆయన్ని? ఇంత జరిగిన తర్వాత మీరు ఇండియా తీసుకొచ్చి లక్షల మందితో కోవిడ్ వచ్చిన తర్వాత గుజరాత్లో సప్పెట్టి ఎన్నికల ప్రచారం కింద ఆయనకేమో ఎన్నికల ప్రచారం, ఈయన ఆయనకి సపోర్ట్. ఆ తర్వాత మీరు నెల తర్వాత మీరు పెడతారా? అసలు 16 లక్షల మందిని క్వారంటైన్లో పెట్టే బదులు 135 కోట్ల మందిని జైల్లో పెట్టారు కదండి. ఎంత నాశనం! గుజరాతీ వ్యాపారులు కొంతమంది తప్ప ఎవరు బాగుపడ్డారండి? నేను చెప్పిన దాంట్లో నేనండి అది ప్రశ్నించుకోవాలి. మాట్లాడితే అన్ని సంస్థలను ప్రయోగించడం. నేను ఆ రోజు ఒకనాటి గొప్ప నాయకులు ఉన్నారండి, నేను త్యాగాలు చేసిన నాయకులు ఉన్నారు జనసంఘలోను, RSS కూడా అండి. ఆ రోజు గాంధీ గారి హత్యని చేసే దుర్మార్గమైన చర్యలు తప్ప 1977లో దివిసీమంలో ఉప్పున వచ్చిన ఇంకోటి వచ్చిన గొప్ప సర్వీస్ చేశారండి. ఏ మతమైనా కులమైనా చేశారండి. నేను దాంట్లో కొన్ని, కానీ ఇవాళ ఏ పరిస్థితి తీసుకెళ్తున్నారు వీళ్ళిద్దరూ చేరి? వ్యాపార పరిస్థితులకి ఏంది ఇంత ద్వేషం అవసరం ఉందండి? రైట్, చూద్దాం చల్సాని గారు. ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బస్ట్ అవుతుంది, జనం ఆలోచిస్తారు, చైతన్యవంతులు అవుతారు. ఎప్పుడు ఉండదు పరిస్థితులు, చూద్దాం ఎప్పుడు ఎట్లా ఇది టర్న్ అవుతుందండి. అది రెండోది, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం నిమ్మగడ్డ వ్యవహారం ఏంది, ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఇద్దరు వ్యక్తుల ఇగో కారణంగా ఏర్పడ్డ వివాదమా, లేకపోతే నిజంగానే రాజ్యాంగ వ్యవస్థలు ప్లస్ ఈ డెమోక్రటిక్ ఇది దానికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ అనుకోవాలా? ఎట్లా చూడాలి దాన్ని? రాజ్యాంగ వ్యవస్థను ఎవరు తయారు చేస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థ తయారు చేస్తారు. ప్రజాస్వామ్యం వ్యవస్థ రాజ్యాంగం ఎలా ఉండాలనేది రాజ్యాంగ వ్యవస్థను నిర్దేశించుకుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి ప్రజాస్వామ్య వ్యవస్థకి తేడా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ ఏంటి, మిగతా వ్యవస్థలు ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం గొడవ. రాజ్యాంగ వ్యవస్థకి దీనికి ఏంటండి? అలా రాదు కదా, వీళ్ళు తయారు చేసిన వ్యవస్థలే కదా. శాసన్ గారు ఉండగా ఆయన అసలు అంతవరకు అసలు ఎన్నికల కమిషన్ ఎవరో కూడా తెలిసేది కదా మనకి. ఆ షక్దార్ ఉండేవారని మనం చదువుకున్నాం. ఎన్నికల కమిషన్ ఎవరో అని చిన్నప్పుడు రాసుకుని ఎవరో కాలేజీలో ఉన్నప్పుడు షక్దార్ అని ఉండేవారు, లేకపోతే ఇంకోటి. అంతకుమించి మనకి ఎప్పుడు తెలియదు. శాసన్ గారు వచ్చిన తర్వాత రియల్ పవర్స్ ఏంటో చూపించారు. ఆయన ఔపచారికుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక దాంట్లో చట్టాన్ని ఇంకో ఇద్దరిని పెట్టేసి మెజార్టీని అన్నారు. ఆయన కంట్రోల్ ఎలా చేయాలో పివి నరసింహరావు గారు కానీ ఇంకోటి ఆ రోజు చాణిక్యమైంది చూపించారు. ఇవాళ SECలో రమేష్ గారండి, ఆయన వ్యక్తిత్వం సరే మీకు తెలిసి ఉంటుంది, మీరు పనిచేశారు, సీనియర్గా చూశారు, చాలా కాలం అధికారి. ఇంకొక మనిషితో ఆయన మాట్లాడే వ్యక్తిత్వం కూడా కాదండి. ఇలా ఆయన మొహం కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూసే వ్యక్తి కాదు. ఆయన పని మీద ఆయన చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తి. ఎందుకనో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చాలా కాలం నుంచి ఇంకొక ఆఫీసర్ గారి వాళ్ళ తాగా వచ్చింది, చాలా కాలం దూరంగా ఉండేవారు. సరే ఆయన చేసుకునేవారు. తర్వాత ఆయన గవర్నర్గా ఎక్కడ శ్రీనివాసలక్ష్మి నరసింహన్ గారు గవర్నర్గా ఉండగా, గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు ఉప్పు నిప్పు వేస్తే బగ్గుమని తెలకుండా మండేది. ఆ టైంలో ఈయనతో ఉన్నారు. SEC పేర్ల కింద 3 పంపిస్తే సరే అది ఈయన చూస్ చేసుకుంది శ్రీనివాసలక్ష్మి నరసింహన్ గారి అని. సరే ఎవరు ఆయన చూస్ చేసుకుంటారు. సరే అది కాదు ఇంకో లిస్ట్ పంపించమని ఆయన వచ్చేంత లిస్ట్ పంపించమంటారు ప్రతి మేడం.
సరే తర్వాత వాళ్ళు ఎవరెవరికో అక్కడ ఈబీడీ ఆయన ఎవరు కృష్ణపల్లి కేసు వాళ్ళు వేసుకుంటారు చంద్రబాబు నాయుడికి సంబంధం. అలాంటి వ్యక్తి చెప్తున్నాను, అది సబ్జెక్టు. ఈయన ఏం చేశారు, ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారు, జరుగుతున్న ఎన్ని గొడవలు చేసిన ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరు ఎత్తునట్టున్నారు ఎస్సీసీ. ఈయన మీద ఆరోపించింది ఎవరో, వామపక్షాలు, బీజేపీ, తెలుగుదేశం నిమ్మకు నీరు ఎత్తునుంటున్నాడు, లేకపోతే రాష్ట్రపతిని కొమ్ము కాస్తున్నాడు అని ఆరోపించారు. ఆయన కోవిడ్ ఎక్కడి నుంచి సెంటర్ నుంచి వచ్చిందో కోవిడ్లో నుంచి ఆ రోజు ఎన్నికలు వాయిదేసే ముందర రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థను సంస్థను కన్సల్ట్ చేయాలి. ముఖ్యమంత్రితో మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, బాధ్యత కూడా ఉంది. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడి నేను ఇలా ఎన్నికలు వాయిదేస్తానని చెప్పొచ్చు. అంటే ఆయన బయట వాయిదేస్తానంటే ఈయనే మార్చవచ్చని ఉండొచ్చు, కానీ ఆయన బాధ్యత ఆయన అది చెప్తే ఇస్తే వాళ్ళది. దాంట్లో విఫలమయ్యారండి రమేష్ గారు. మొట్టమొదటిగా వ్యవస్థలు ముఖ్యం, నేను ఎవరినో అసిస్టెంట్ పంపించాను లేకని కాదు, సంపాదించాల్సింది. సరే సంపాదించకుండా చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, అదుపు తప్పి కులాలు మతాలు మొత్తం సర్వంకి ఎంత అందించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చిపోయి బూతులు మాట్లాడేవాడు ఆ విధంగా తీసుకెళ్ళిపోయి దాన్ని పీకి తీసుకెళ్లారు. రాజ్యాంగ వ్యవస్థలో సృష్టించిన ఇంకో పదవి కూడా, ఆ పదవులు ఉన్నాయని కూడా, ఉన్నత పదవులు ఉన్నా చాలా తప్పు మాట్లాడారు, చాలా అసహ్యంగా కూడా మాట్లాడారు కొన్ని విషయాలు, బాధాకరమైనది. అయిన తర్వాత సరే ఈయన తీసేసి కనకరాజు గారిని తీసుకొచ్చారు. ఎన్నికల ప్రాసెస్ ట్రాన్సిట్లో ఉండగా మధ్యలో ఇవ్వటం ఎవరైనా సాధ్యం కాదండి. మార్చుకుంటాం అవ్వచ్చు, పరిధి తగ్గించుకుంటాం, ఆ మధ్యలో కొట్టేసి ఈయన తీసుకొచ్చారు. ఈయన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈయనకి కనీసం ఆఫీసులు కార్యాలయాలు ఏమవ్వకుండా అదో గొడవ. కార్యాలయాలు కేటాయించిన బాబు నాకు కుర్చీ ఇవ్వండి బాబు అనే పరిస్థితికి వెళ్ళాలండి. ఆయన అంగీకరించాలి. సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ప్రదర్శించాల్సింది. ఇతను ఉండగా మీరు అన్నట్టు వ్యక్తిగత ఈగోలు పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఎస్సీసీ మధ్యన వ్యక్తిగత పోరాటం ఏంటండి, వాళ్ళు కులాలు అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఈయన ఈ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ ఈజ్ పవర్ సెట్ ఫుల్లెస్ట్ లెవెల్. ఇప్పుడు సౌండ్ మ్యూజిక్ వస్తుంది కదండి, దాన్ని ఫుల్ థ్రోట్లు పెట్టం మనం. ఈయన జరిగిన అవమానాలు, ఈయన జరిగిన ఇది కానీ అన్నీ ఆయన రాజ్యాంగ వ్యవస్థలో పరిమితి ప్రకారం చేశారు. నిన్న ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పట్టుకుని ఆయన ఇంటికి పరిమితం చేశారు 21 తారీఖు వరకు. అంటే 15 రోజులు ఇంట్లో ఉండడం అనేది ఒక మంత్రిగా ఉండాలి అని డిశ్చార్జ్ చేయొచ్చు, వేరే సంగతి. కానీ హైకోర్టు కొట్టేసి ఆయన మాట్లాడకూడదని చెప్పింది. ఆయన వాడు వీడు అనేది తప్పు పదజాలం కాదని ఉంటుందండి వేరే విధంగా. ఇప్పుడు ఆయన బెదిరించేలాగే మాట్లాడాడు కదా అధికారులు మొత్తం ఎస్సీసీ దగ్గర ఉంటారు. ఇప్పుడు పని చేయాలి, లోబడి పని చేయాలి, మీరు తర్వాత పని చేస్తూ ఒప్పుకోను, మీరు చర్యలు 31 తర్వాత తప్పండి, అబ్సల్యూట్ రాండి, అదే మాట్లాడొద్దని చెప్పింది. నాకు అర్థం కాదండి. అలాగే ఈయన ఏదో ఎవరినో అన్నారని చెప్పి ఎవరో చర్యలు, మంత్రులు బూతులు మాట్లాడుతున్నారండి, ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ఇంకోటి మాట్లాడుతున్నారండి, చాలా అసహ్యంగా ఉందండి. దాని మీద ఏది దాని సభ హక్కుల ఉల్లంఘనలు ఉండవండి, లేదా ప్రివిలేజ్ మోషన్కి రిఫర్ చేయరా? బూతులు మాట్లాడుకుంటే పర్వాలేదండి, అసహ్యంగా మాట్లాడుకుంటే పర్వాలేదా? వ్యక్తిగత ప్రతిష్టలకు పోతున్నారు. పంపిస్తా అంటున్నారుగా, ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని ఆల్రెడీ చెప్తున్నారు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు, ఆ ప్రివిలేజ్ పెట్టుకొని ఏదో మహారాష్ట్రలో ఏదో జరిగింది, దాన్ని ఆధారంగా చేసుకొని నిమ్మగడ్డని కనీసం 24 గంటలైనా జైల్లో కూర్చోబెడతామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇట్లా బెదిరింపులు ధోరణే కదా ఇది. ఎట్లా పనిచేస్తారు ఇంకా స్వతంత్రంగా? రాజ్యాంగ ఇది స్వతంత్రంగా పనిచేయాలనే కదా దాన్ని పెట్టింది ఎన్నికల సంఘాన్ని. వాళ్ళు ఎట్లా పనిచేస్తారు ఇంకా అట్లా ఆ స్థాయిలో బెదిరిస్తుంటే మిమ్మల్ని జైలుకు పంపిస్తాం డైరెక్ట్గా అని చెప్తున్నారు. ఇంకా రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు తమ పవర్ని ప్రజలిచ్చిన అధికారం కాబట్టి వాడు ఇప్పుడు సుప్రీం అనుకుంటారు. ఆ పవర్స్ కూడా ఒక దానికి లిమిటే ఉంటాయండి. ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళకున్న పవర్స్ ఇంకా లిమిటెడ్గా ఉంటాయి. సమన్వయంతో పనిచేసుకోవాల్సిన వ్యవస్థల మధ్యన ఈ యొక్క అంతరం, విద్వేషం చాలా ప్రమాదకరం అండి. ప్రజలంతా మీరు టీవీ పెడితే మనం అభివృద్ధి చేయాలి, విద్యా వ్యవస్థని ఈ విధంగా అభివృద్ధి చేయాలంటే 10 లైకులు రావండి, మీకు 10 మంది చూడరు. నిమ్మగడ్డ సవాల్ ఆయన బొమ్మ ఇటు టీం అని పైకి లేస్తుంది, జగన్ సై సవాల్ ఈయన బొమ్మ, అదే చూసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏది ఎమోషనల్ ఇష్యూస్ లేకపోతే మతం ఈ మీద వెళ్ళే పరిస్థితి మీడియా ఈ కొన్ని విషయాలని ఆపేయాలి. ఆపకుండా ఏ సెన్సేషన్ అంటే ఒకళ్ళు వేస్తే అందరూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదండి. ఈ సెన్సేషన్ చేశారండి, అంత అవసరం లేదు. నేను మీడియానంతా అంటున్నానని కాదండి, సమస్య మీద బేసిక్ దాని గురించి మాట్లాడుకోకుండా దీన్ని ఇద్దరు కత్తులు వేస్తారు, ఇద్దరికి ఈయన కత్తి ఆయనకు కత్తి బొమ్మ, జనం ఏదో చూడటానికి బాగుంటుంది. మీడియాను వదిలేదు నేను అనేది ఈ బెదిరింపు ధోరణిలో పరిస్థితి ఏంది, ఎవరు అస్సలు మంచి పద్ధతి, అస్సలు మంచి పద్ధతి. ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉండగా నీ సంగతి చూస్తే మీ అధికారంలోకి వచ్చింది అతను
అధికార పక్షంలో ఉన్నారు, నువ్వు ఇప్పుడు చేయకపోతే నేను చూస్తానంటాం. ఇది ప్రమాదకరమైన దాని కింద భావించాలండి. కోర్టులు న్యాయస్థానాలు దీంట్లో కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అన్నాను. వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితి మించకూడదు, కానీ వ్యక్తిగత స్వేచ్ఛని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ దేశంలో న్యాయస్థానాలకు ఉందండి. ఈ పోలీసు వ్యవస్థ కూడానండి, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పాట పాడేటట్టు కాకుండా కొంత గొప్ప పోలీసు అధికారులు ఉన్నారు, కొంత ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళు అనేక బాధలు పడతారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి రాకుండా వస్తుంది, కానీ నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనుకుంటున్నాను సమాజం మారాలి. సమాజం మారితే సమాజంలోనే మార్పు రావాలి. అవినీతి పరులను ఒక గొప్పగా భావించే సమాజం కాకుండా డెఫినెట్గా సమాజం మారే రోజులు వస్తాయని ఆ విధంగా ఆశిద్దాం. ఎందుకంటే దాంట్లో భాగంగానే మీ అన్నీ కనపడేవన్నీ కూడా ఈ పర్సనల్ ఈగోస్కి వెళ్ళిపోవటం. సమస్య డైవర్ట్ అయిపోయిందండి. రాష్ట్రంలో మేము మా బాధ విభజన హామీలు మీరు అన్నారు కదా, విభజన హామీలు వస్తున్నాయి, దాని మీద పెద్ద గీత బడ్జెట్లో గౌరవం. పోలవరంకి ఆ అనుమానం వాళ్ళే ఆడుతున్నట్టున్నారు. పోలవరానికి ఆపేసాము, కానీ మేము వెళ్ళి తీసుకొచ్చాము నీళ్లు. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారండి, మేము వెళ్ళి తీసుకొచ్చాము. సమస్య మీద పెద్ద సమస్య సృష్టించే పరిస్థితి చేస్తున్నట్టున్నారు. రైట్. ఇప్పుడు నిమ్మగడ్డ కులము అది కమ్మ కాకుండా ఉండే పరిస్థితి వేరేలాగా ఉండేదా? కమ్మ కావడం వల్ల ఆయన చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పాలవుతున్నట్టున్నారు. రెండోది, ఆయన కమ్మ కావడం వల్ల పక్కా క్యాస్ట్ వాళ్ళని ఎక్కువ ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అనేది ఇట్లా ఒక ఈక్వేషన్. ఇటు పేడేస్తున్నారు, ఆ మధ్యలో వెళ్ళటం మనకు అవసరం అండి. దిగువ స్థాయి ఆలోచనలు, వాళ్ళ బావిలో కప్పలు ఆలోచనలు వాళ్ళ స్థాయిలో డైరెక్ట్ చెప్తున్నారు. ఆయన నిమ్మగడ్డ కాదు, ఆయన కమ్మగడ్డ, ఆయన కరోనా కాదు, అది కమ్మ ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈయనంటే మాట్లాడలేదు, ఈయన ఓడింగ్ రావట్లేదు, కానీ ఈయన కమ్మ కాబట్టి అవతల వాళ్ళు ఊహించుకొని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఊహించారా లేదు, వాళ్ళు ఏదన్నా నేను చెప్పాను కదా, రాష్ట్రంలో కుల ద్వేషం ఒకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, మత ద్వేషం ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు. నా బాధ ఏంటంటే సంక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు పోటీ పడాలి, దేనికి దేశంలో నెంబర్ 1 స్థానం కోసం అనుకున్న పరిస్థితి. ఇవాళ ఈ కులంలో మనం పోరాడదాం, మతంలో మనం పోరాడదాం అని చెప్పే పరిస్థితికి వెళ్తూ ఉంటే ఇవాళ ఏంటంటే అక్కడ మన విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం యాత్ర సాగాలి. కపిల్ తీర్థం టు రామతీర్థం, రాముడు చాలా ముఖ్యం అండి, నాకు కాదంటలేదు, చాలా ముఖ్యం, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. అసలు యాత్ర అభివృద్ధి కోసం కాకుండా దీనికోసం సాగుతుంది. ఇంకొక యాత్ర పెడుతున్నారు, ఇంకొకళ్ళు విగ్రహాలు, ఇవన్నీ నేను అంటున్నాను. ఎక్కడికి నాకు మీరు ఒకసారి చూడండి పరిస్థితి. నేను అనేది ఎవరి కాళ్ళు మనం నిలబెట్టుకోవాలి, మత సాంప్రదాయాలని వాటిని నిలబెట్టుకోవాలి, కాదంటలేదు. ఎక్కడికి సెన్సిలేషన్ అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది పరిస్థితి. ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందని ఆలోచించారు. ఫ్యూచర్ జనరేషన్ దే విల్ థింక్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకునేవాళ్ళు. అది మన కాన్సన్ట్రేషన్ కాకుండా వాళ్ళకు కూడా రుద్దేస్తున్నారు తీసుకెళ్ళి, లేని వాళ్ళకి. 1960లో ఉండే వామపక్ష భావజాలం ఉన్నప్పుడు అండి చాలా ప్రోగ్రెసివ్ లుకింగ్ ఉండేది, హేతువాద దృక్పథం ఉండేది. హేతువాదాన్ని తప్పు, రేషనలిస్ట్ అంటే దేవుడు, అది వేరే సంగతి అండి. హ్యూమానిటీ ఒక ఆలోచన ఉండేది అందులో. అప్పుడు ఇబ్బంది మూఢనమ్మకాలు లేవనట్లే. కానీ ఇవాళ ఒక ప్రోగ్రెసివ్ థాట్లో వెళ్ళాల్సిన మనుషులు బాగా టూ మచ్ ప్రోగ్రెసివ్, వ్యక్తిగత స్వార్థం. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది అందనట్లేదు, తన కుటుంబం, ఫస్ట్ తన కుటుంబం, తన సాయంత్రం వెళ్ళటం, పార్టీ, ఇంకా దేశం ప్రపంచం గురించి పట్టించుకున్న వాళ్ళు ఉండట్లేదు. అదొక సమాజం తయారవుతుంది. అంటే అసలు సమాజం ఇంకో సమాజం, కొంతమంది దాంట్లో చేసేవాళ్ళు, కొంతమంది కంప్లీట్గా అప్పుడు ఊళ్ళో ఉండి వీళ్ళందరూ పొద్దున్న సాయంత్రం వరకు మన బాసు జగనం, మన మతం ఇది, లేకపోతే మన బాసు చంద్రబాబు నాయుడు గారు, లేదా కళ్యాణ్ బాబు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి జిందాబాద్, 24 గంటలు ఇదే పరిస్థితి. అసలు 24 గంటల రాజకీయాలు ఏంటంటే నాకు అర్థం కాదు. రాజకీయాలు ఇప్పుడు ఆ ట్రంప్ గారిని పక్కన పెట్టండి, అమెరికాలో రాజకీయం దడిచిన తర్వాత రాజకీయాలు ఇష్యూస్ ఉంటాయా? ఏ ప్రపంచంలో ఉంటాయండి? ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు థర్డ్ వరల్డ్లో ఉంటాయనే పరిస్థితి కొన్ని చోట్ల, కానీ మిగతా కంట్రీస్ కూడా అంత ఉండవే. 24 గంటలు ఇదేంటండి? రాజకీయాలు, మతాలు, కులాలు, ఈ గొడవలు. అలా అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు. మీరు మాట్లాడుకున్న ప్రశ్నలు కూడా ఉన్నదాన్ని బట్టి అడిగారు, మన అభివృద్ధి ఏంటని మీరు కనీసం అడిగారు. మిగతా వాళ్ళు ఈ మతం మీద మీ సమస్య ఏంటంటే మనం ఏం చెప్తామండి? కానీ ఆంధ్రప్రదేశ్ ఇస్ డైవర్సిఫైడ్ స్టేట్ అండి. బాధగా ఉంది. ఈ పరిస్థితి ఏది ఇంకా దిగజారిపోతుంది. ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన స్టేట్ అండి. అన్ఫార్చునేట్లీ నేను చెప్పాను కదండి, పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, లాజిస్టిక్స్ డెవలప్ అవ్వాలి సొంతంగా అని ప్రభుత్వాలు అన్నీ చేయట్లేదు. ప్రభుత్వాలు తగ్గించుకోవాలి. ఉన్నాయి అమ్మేసేయటం ఎందుకండి?
రైట్ నష్టం వచ్చేది పక్కన పెడదాం కానీ బట్ లెటస్ మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. రైట్ చలసాని గారు చూద్దాం ఆంధ్రులు చైతన్యవంతులు నేను ఇవన్నీ తెలుగు జాతి గురించి కూడా మాట్లాడతాను. మొత్తం తెలుగు జాతి తెలుగు జాతి ఇప్పుడు పర్టికులర్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా చైతన్యవంతులు సమయం వచ్చినప్పుడు వాళ్ళ చైతన్యాన్ని పక్కాగా చూపిస్తారు. దాని రిజల్ట్ ఈరోజు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వేరే విధంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా రిజల్ట్ వాళ్ళకు తెలుస్తుంది. అక్కడి నుంచి అయినా గుణపాఠాలు నేర్చుకోవాలి. సమాజం జనం కూడా ఒక రకమైన ఈ ట్రాన్స్లో కాకుండా కరెక్ట్ చైతన్యంతో ముందుకు పోవాలి. మరింత ప్రగతిశీలంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎదగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది చలసాని శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ లియో పాలిటిక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.